హోమ్ మినిస్టర్ చనిపోయారు. కార్డియాక్ అరెస్ట్. తెలుగులో చెప్పాలంటే గుండెపోట. పోస్ట్మార్టం రిపోర్ట్లో అలా రాయడానికి డాక్టర్కి నష్టం లేదుగా, లాభమేగా వస్తుంది. లేదంటే విచారణ, కేసు అని చాలా సమస్యలొస్తాయి. అదే చెప్తున్నాను. అందువల్ల డాక్టర్ గుండెపోటని రాసి పెన్నుని మూసేస్తున్నారు. ఎనీమోర్ డౌట్? అది కావాలి. ఓకే. నమస్కారం. అయ్యో, నాకింత మర్యాద ఇవ్వకండి సార్. ఎంతైనా చనిపోయిన మంత్రి గారు కార్యాలయ్యాక ఆ కుర్చీలో మీరేగా కూర్చుంటారు. కూర్చోండి. మీరు చెప్పినట్టే జరుగుతుందా? ఎలక్షన్ జరిగేటప్పుడు చాలా ఎదురు చూసాను తెలుసా. ఎవరు ఆశ చూపించారు? వేరెవరు, మీరే కదా. అలాగా? ఇదంతా రాజకీయమే కదా. సరే, ఏం జరిగినా పర్లేదని నేనే అన్నిటినీ క్షమించాను. ఈయన అదృష్టవంతుడు తెలుసా. పాపం ఆయన నిద్రలో ఉన్నప్పుడే ఎవరికీ తెలియకుండా దేవుడు పైకి తీసేసుకున్నారు. అది కాదు సార్, మంత్రి గారు చనిపోయిన తర్వాత అసెంబ్లీలో లెక్క 70కి వచ్చేసింది కదా. ఇంకా చెప్పాలంటే మెజారిటీ లేని గవర్నమెంట్. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఇప్పుడున్న పరిస్థితిలో అపోజిషన్ పార్టీకి ఒక సీట్ ఎక్స్ట్రా దొరుకుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దానికంటూ పుట్టినవాడేగా మా అన్నయ్య కృష్ణ కొడుకు విశ్వనాథ. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా ఏంటి, రాకపోతే ఏంటి? వాడు మనకి సపోర్ట్ చేస్తాడా? మన పార్టీ నుంచి స్వయంగా బయటికి వెళ్ళిన మనిషి వాడు కొడుకు. 2 పార్టీలకు సవాలిచ్చి గెలిచేవాడు. అయితే ఏంటి? ముఖ్యమంత్రి గారు ప్రియమైన కుర్రాడేగా విశ్వనాథ. వాడు సపోర్ట్ చేస్తాడనే సీఎం చెప్పారు. సపోర్ట్ దొరుకుతుందా? వచ్చే ఎలక్షన్ లో హోమ్ మినిస్టర్ నువ్వే. చనిపోయే మంత్రి గారు కార్యాలంతా అయిన తర్వాత అందరూ కలిసి పెట్టబోయే మీటింగ్లో నిర్ణయం ఈ నటరాజన్ తీసుకుపోయేదే. అది మారదు, మారనివ్వను. లేదు. ఆగండి. అమ్మా, ఆగండమ్మా. సార్, ఇది తప్పు సార్. ఇక్కడ ఇంతమంది సీనియర్స్ ఉన్నప్పుడు నిన్న వచ్చిన కుర్రాన్ని హోమ్ మినిస్టర్ అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? మాకని ఒక విలువ లేదా సార్? అవును, గవర్నమెంట్ పోయినా పర్లేదు. విశ్వనాథ హోమ్ మినిస్టర్ అవడంలో మార్పే లేదు. ఆయనకేం తక్కువైందని? ఆయన సపోర్ట్ ఉండడం వల్ల కదా మనం అందరం కలిసి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. నిజం చెప్పండి మంత్రి గారు, విశ్వనాథన్ని హోమ్ మినిస్టర్ చేయడానికి మినిస్టర్ బాలకృష్ణ గారిని మనుషుల్ని పెట్టి చంపించారా? డియర్ మిస్టర్ మినిస్టర్, మన మాటల్లో నిజాయితీ లేకపోతే ఆ తరువాత ఒక చీఫ్ మినిస్టర్గా నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అతను నా రాజకీయానికి వెన్నుముక లాంటివాడు. అతను వెళ్లిపోయాడంటే నాకు మంత్రిసభే ఉండదు. రాజకీయ ద్రోహులు, శత్రువులు, రౌడీల చేతుల్లోకి ఈ ప్రభుత్వం వెళ్లకుండా ఉండాలి అంటే విశ్వనాథాన్ని ఖచ్చితంగా మన వైపున ఉంచుకుని తీరాలి. దానికి ఇంకో కారణం ఉంది. వాళ్ళ నాన్నని, అతన్ని కూడా మనం చాలా నీచంగా చూశాం. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను. అందుకే అతను హోమ్ మినిస్టర్గా చేశాను. ఆ మాటని నేను ఎన్నటికీ వెనక్కి తీసుకోను. బాగుంది సార్, చాలా బాగుంది. అతని దగ్గర సపోర్ట్ అడుగుదాం. అతను తప్పకుండా మనకి సపోర్ట్ చేస్తాడని మీరు చెప్పినప్పుడే నేను ఆలోచించాను. కానీ అది ఇంత పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు. ఈ సమస్యని మీరు మీ మనసు లోపల దాచిపెట్టడమే మంచిది. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ ఎవరని మనం డిసైడ్ చేద్దాం. అలా అయితే నేను ఇచ్చిన మాటకు విలువ ఉందో లేదో అని నేను కూడా కొంచెం ఆలోచించాలి. ఇలా చూడండి సార్, దీనికి మీరు ఒప్పుకోకూడదు. వాడి ఒక్కడి వల్ల పార్టీ ఇంతగా పెరగలేదని మీరు తెలుసుకోండి. మన పార్టీలో 8 మంది ఉన్నాం. అయితే ఆ 8 మందిని వెంటనే తీసేయ్. మనం వెంటనే రీఎలక్షన్ పెడదాం. ఈ పార్టీని ఎలా నడిపించాలి, ఏం చెయ్యాలనేది నాకు చాలా బాగా తెలుసు. ఈ పార్టీతో ఇతరులు బంతాడుకోవడానికి నేను ఎప్పటికీ ఇష్టపడను. చనిపోయిన మాజీ హోమ్ మినిస్టర్, ఆయన్ని దించడానికి వీళ్ళు ఏమేం చేశారో నాకు తెలుసు. ఇప్పుడు దాన్నే తోడి అపోజిషన్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయంటే అది మాత్రమే వాళ్ళకి సాధకంగా మారుతుంది. ఆయన హార్ట్ అటాక్ లో చనిపోయారు కదా. వద్దు, ముఖ్యమంత్రి మనిషిగా విశ్వనాథ, అతని తల మీదే ఆ క్రీడాన్ని ఉండనివ్వు. నమ్మక ద్రోహం చేసింది తన తండ్రి అయినా ఏంటిప్పుడు? ఇవ్వనివ్వు. ఆయన ఆశపడేలా కొడుకుకి చాలా ఇవ్వనివ్వు. వెన్నపొట్టు పొడిచేటప్పుడు అప్పుడు చూసుకుందాం. అతను పసి పిల్లాడుగా పాపం పదవిలో ఉండనివ్వు. విశ్వనాథన్ అనబడే నేను తెలుగు శాసనసభలో హోమ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని, సంస్కృతిని కాపాడుతానని కుల, మత, జాతి విభేదాలు లేకుండా హోమ్ మినిస్టర్ విశ్వనాథన్ గారు, 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 హోమ్ మినిస్టర్ విశ్వనాథన్ గారు. అనవసర విషయాలు కట్టిపెట్టి మనం విషయానికి వద్దాం. ఇలా చూడండి మిస్టర్ డీజీపీ. సార్, కూర్చోండి.
మీకు తెలియందేమీ లేదు. ఇక్కడున్న సామాన్య ప్రజానీకం కోరుకునేది ప్రశాంతమైన జీవితాన్నే. కానీ అది వాళ్ళకిక్కడ దొరకడం లేదన్నది కూడా నిజమే. సార్, చెప్పాలంటే ఒకే రాత్రిలో మన రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడున్న దేశద్రోహులందర్నీ కూడా పట్టుకుని లేచి నిలబడ్డానికి కూడా వీల్లేని విధంగా చిన్న ట్రీట్మెంట్ ఇస్తే మన దేశ ప్రజలు మర్నాడు సంతోషంగా నిద్రలేస్తారు. కానీ ఈ రాజకీయాలు అదే చెప్తున్నాను. ఈ పాలిటిక్స్ ని అడ్డం పెట్టుకుని ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రౌడీలకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు అంటే మన ఊరి లేడీస్ ఉపయోగించే ఒక వెపన్ ఉందే, అది చీపురి గట్ట. అదే దాన్ని తీసుకుని వాళ్ళందరినీ బోర్లాగా పడుకోబెట్టి ఓ అరగంట సేపు బాగా కుమ్మేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎవ్వడూ మన దేశ పరిస్థితి బాలేదని ఒక్క మాట కూడా చెప్పడంటే నమ్మండి. కరెక్ట్. తను వేసుకున్న యూనిఫామ్ ని ఏ దొంగ స్వామీజీ ఆశ్రమంలోనూ బెడ్రూమ్ లో పడేయకుండా ధనవంతుల డబ్బుకి లొంగిపోకుండా ఉండే ఓ 10 మంది పోలీసుల్ని, ఇదిగో ఈ మీసాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు మాత్రమే నేను మగాడిని అని అనుకోను ఓ 10 మంది పోలీస్ ఆఫీసర్లు దొరికితే చాలు. సర్టన్లీ ఐ విల్ టేక్ నెసరీ యాక్షన్. బట్ వన్ థింగ్, మీరు చెప్పినట్టుగా 10 మందిని మన డిపార్ట్మెంట్లో కనిపెట్టడం అంత ఈజీ కాదు సార్. కావాలంటే నేను కనిపెడతాను. మన పోలీసులు వీరత్వంలోనూ ధీరత్వంలోనూ ఎంతో గొప్ప వాళ్ళన్న సంగతి తెలుసా? కానీ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టిపడేశారు మారుతున్న మన రాజకీయ నాయకులు, మన చట్టాలు. మీకైనా ఇది అర్థమైంది. చాలా సంతోషం. 450 పోలీస్ స్టేషన్లు, 66,000 మంది పోలీసులు ఉండడమే మన దేశ సంపద. ఒక్కసారి ట్రిగ్గర్ని నొక్కితే నిమిషానికి 800 గుళ్ళు బయటకు వచ్చే AK-47 తుపాకులు పెట్టుకున్న తీవ్రవాదులను సంభాళించాలంటే మన పోలీసుల దగ్గర ఉండే తుపాకీలు సరిపోవు. ఒకటి కాలికి గురిపెట్టినట్టయితే గోడ మీద ఉన్న పిల్లికి తగిలే విధంగానే మన వెపన్స్ ఉన్నాయి. అన్నిటినీ మనం మార్చాలి సార్. పక్క రాష్ట్రంలో బాంబు పేలినప్పుడు అది ఇక్కడ జరగదని మనం అనుకుంటూ ఉన్నాం కదా. కానీ అది చెయ్యాలనుకునే వాళ్ళు మన మీసానికి కింద కాదు, మన ముక్కులోకే వెళ్లి కూర్చున్నారు. ఐబీ రిపోర్ట్ ఉంది సార్. కాబట్టి మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ముందు వెనుక కూడా పోలీసులు ఉండాలి. నా ప్రజలకి ఏదైనా సమస్య వస్తే నేను ఏమాత్రం సహించలేను. సామాన్య ప్రజానీకానికి న్యాయం చేయకుండా రాజకీయ నాయకులకి బానిసలుగా ఉండకూడదు మన పోలీసులు. సార్, ప్రజలకు ఏదైనా జరిగిందంటే మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీలాంటి ఒక మంచి నాయకుడు మాకు దొరకడం మాకు ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తోంది. నేను మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తాను సార్. నన్ను మీరు నమ్మొచ్చు. ఎదిరించి నిలబడ్డ వాడికి లొంగిపోకూడదు, శరణన్న వాళ్ళ రక్తం కూడా తాగకూడదు మన పోలీసులు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పత్రికల వాళ్ళు ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నారు. నేను మీతో కలిసి రావడం చూశారంటే వాళ్లకు పండగే పండుగ. మిగతా మంత్రులకు కడుపు మండిపోతుంది. ఇక్కడున్న మంత్రులకి ఎస్కాట్గా తిరుగుతున్న బళ్ళ డీజిల్ ఖర్చును తగ్గిస్తే చాలు. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా 1 కిలో బియ్యాన్ని 1 రూపాయికే ఇవ్వచ్చు. ప్రజలందరినీ భయపెట్టేలా హారన్ మోగిస్తూ వెళ్లే మంత్రి కారు ఏమైనా అంబులెన్సా? కృష్ణగారి కొడుకు విశ్వనాథం కారులో వెళ్తున్నప్పుడు ముందు వెనుక సెక్యూరిటీ కావాలని తెలిస్తే పైనుంచి ఆయన కిందికి దిగొస్తారు, పట్టుకుని ఎడాపెడా వాయించేస్తారు. చంపాలనుకున్నవాడు ఖచ్చితంగా చంపి తీరతాడు. కానీ వాణ్ణి ఎదిరించి పోరాడాలని నిర్ణయం తీసుకుంటే రొమ్ము పైకెత్తి రారా అని సవాల్ చేసి పిలవాలి. నిలబడతారు. నిలబడేలా చేస్తాను. హలో, ఎస్ విశ్వం, నేనే నటరాజు. చెప్పండి సార్. లేదు, నువ్వు బిజీగా ఉన్నావా? ఏంటో చెప్పండి. జీవశిక్షణ ఇవ్వబడి 6-7 సంవత్సరాల లోపల ఉన్న కొంతమందిని రిలీజ్ చేయడం గురించి జైల్ రివ్యూ కమిటీకి సంబంధించిన రికమెండేషన్ హోమ్ మినిస్టర్ టేబుల్కి ముందే వచ్చింది. ఆయన దానికి సొల్యూషన్ ఇవ్వకుండా డిలే చేసి, అంటే ఆ సమయంలోనేగా ఆయన చనిపోయారు. ఆ లిస్ట్లో రిలీజ్ చేయాలని పాపం ఒక అమాయకుడు పేరు కూడా ఉంది. 1 మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యమా? చాలా మంచివారు. నువ్వనుకుంటే ఇప్పుడే కదా నేను బాధ్యతలు తీసుకున్నాను. ఫైల్ని చూశాక చెప్తాను. ఏమైంది సార్ బాలసుబ్రహ్మణ్యానికి? అతనెవరో మీకు తెలుసా? తెలుసు సార్. అతను ఒక తీవ్రవాది. నేను నార్త్ జోన్కి ఐజీగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ మాధవనికి ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత సిటీ ఫుల్గా ట్రాఫిక్ ఏం ఎక్కువైపోయింది. లేదు సార్, అక్కడ కాన్వెంట్ దగ్గర రోడ్ డైవర్ట్ చేశారు. అందువల్ల బండ్లన్నీ ఇటువైపు వెళ్తున్నాయి.
డోర్ తెరవరా. రేయ్, బయటికి రారా. రేయ్. రేయ్. ఆహా స్కూల్కి వెళ్తున్నావా? టిఫిన్ తిన్నావా? టాటా. రామా, మార్నింగ్, రా, అంకల్. బంగారు తల్లి, కూర్చోమ్మా, కూర్చో. మెల్లగా వెళ్దామా? ఇంకా వాడు పడుకొని లేవలేదా? పైన కూర్చుని పేపర్ చదువుతున్నారు. సరే సరే, తర్వాత ఎలాగైనా కిందకు వస్తాడు కదా. ఏంటి పొద్దున్నే అత్త కోడలిద్దరూ డిస్కషన్ మొదలు పెట్టారు? మా మధ్య 1000 ఉంటాయి, నీకెందుకురా? పక్కకురా. ఎందుకు నాకు పెడతావా? ఇలాంటివన్నీ నేను పెట్టుకుంటే బాగుండదమ్మా. సరే ఈ రోజైనా ఆవిడ చెప్పేది వినండి. ఆవిడ మీకోసమే కదా గుడికెళ్ళి మొక్కుకుని వచ్చారు. ఓ అయితే సరే, అమ్మ తీసుకొచ్చిన ప్రసాదాన్ని అమ్మ చేత్తోనే పెట్టనివ్వు. మ్. మ్. అసలు ఈ రోజు ఏంటన్నది నీకు గుర్తుందా? అన్ని రోజులు నాకు ఒకేలా ఉంటాయి కదమ్మా. అన్ని రోజుల్లాగా ఈ రోజేం కాదు, ఈ రోజు నీ పుట్టినరోజు. అవును కదా, అది నేను మర్చిపోయానమ్మా. గంగా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టు. 9 గంటలకి నాకు ఒక మీటింగ్ ఉంది. ఎప్పుడు చూసినా మీ మీటింగ్లే. ఏ రోజైనా అసలు మీరింట్లో ఉంటున్నారా? నువ్వేం పట్టించుకోకమ్మా. అది సరే గాని, పుట్టినరోజు కదా, ఈ రోజు నేను చాలా స్టైల్ గా ఉన్నానా? చాలా బాగుంది. ఎవరు దృష్టి పెట్టరు, భయపడకండి. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో అడ్డు రాకూడదు అని. షో, వదలరా. ఎప్పుడు చూసినా ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తూనే ఉంటావు? నువ్వు మినిస్టర్ అయ్యాక నవ్వుతూ కూడా మాట్లాడట్లేదు. పో. మాటలు కట్టిపెట్టి వెళ్ళి నీ చదువు సంగతి చూసుకో. పో, పోవే. నమస్కారం. ఆ, ఏంటి సడన్ గా ఇలా వచ్చారు? మన మధ్య ఎందుకని ఫార్మాలిటీస్, ప్రోటోకాల్స్ అంతా? అవునవును, అది నిజమే. కూర్చోండి. ఆ, నేను నీ టైంని వేస్ట్ చేయాలనుకోలేదు. కొద్ది రోజుల క్రితం నేను నీతో ఒక విషయం చెప్పాను. బాలసుబ్రహ్మణ్యం గురించే కదా? అవును. మీరెందుకు ఈ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? లేదు, ఆయన అడ్వకేట్ నన్ను పిలిచారు. ఆయన బ్యాక్ హిస్టరీని చూసి ఇది మొదటి అటెంప్ట్నే చెప్పారు. తీవ్రవాది డబ్బిచ్చి కొన్న ఒక ట్రైనీ ప్రారంభమే. ఇండియాని వణికించిన ముంబై టెర్రర్ అటాక్ లో పట్టుబడిన అజ్మల్ కశ్యపిక్ కూడా అదే ఫస్ట్ అటెంప్ట్. ఇది అలాంటి కేస్ కాదు, మోసపోయాడు. లేదంటే అతని మంచితనాన్ని చూసి ఇప్పుడే రిలీజ్ చేద్దామని రివ్యూ కమిటీ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తోందా? మన పాత హోమ్ మినిస్టర్ సైన్ చేయకుండా హఠాత్తుగా... సారీ, ఈ విషయం గురించి నటరాజు గారు నా దగ్గరికి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. ఉద్యోగాలు లేని యువకుల్ని వెతికి పట్టుకుని వాళ్ళని తీవ్రవాదుల్లా మార్చేశాడు. మన దేశంలో ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్ట్లు ముంబై, కాశ్మీర్, అస్సాంలో జరిగినట్టుగా ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రంలో కూడా చేయాలనుకున్నాడు. అదే వాడి టార్గెట్, అదే వాడి లక్ష్యం కూడా. ఆ విషయాలన్నీ మన పోలీస్ విచారణ వల్ల తెలియబడింది. మన పోలీస్ గురించి మీకు తెలీదా? దొంగని పట్టుకుంటే రోడ్లో తిరిగేవాడిని పట్టుకుంటారు. అదంతా మారుతుందా? సార్ ప్లీజ్, దీని గురించి ఇంతకు మించి మాట్లాడొద్దు. మీరే స్వయంగా వాడి లాయర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. రికమెండేషన్ కోసం ఎంతమందిని పంపించినా, ఎంత డబ్బిచ్చినా, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి రాయించినా, రివ్యూ గాని రిపోర్ట్ అయినా గాని ఆ రిపోర్ట్లో ఈ హోమ్ మినిస్టర్ విశ్వనాథం సంతకం ఖచ్చితంగా ఉండదు. సో ప్లీజ్. బయటికి వెళ్లే దారి నాకు తెలుసు విశ్వనాథ. అది తెలియని వాళ్ళకి చాలాసార్లు నేర్పించినవాడు ఈ నటరాజు. అర్థమైందిగా? వస్తాను. అవసరమైతే నేను కూడా ఆ దారి తప్పకుండా తెలుసుకుంటాను. ఎందుకంటే సడన్ గా నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే, మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే కార్డియాక్ అరెస్ట్. ఈరోజు నవంబర్ 14. అఫీషియల్గా ఏ ప్రోగ్రాము లేదు. అయినా సరే సెక్రటేరియట్కి ఒకసారి వెళ్ళి చూద్దాం అనిపించింది. కానీ వెళ్ళడం చాలా మంచిదైంది. లేదంటే ఒకవేళ నాకు తెలియకుండా జోసెఫ్ మాస్టర్ కాదు, జోసెఫ్ అన్న హాస్పిటల్లో ఉన్న విషయం, డిశ్చార్జ్ అయి బయటికి రావడం నాకు తెలిసేవి కావు. నాన్నగారి ప్రాణ స్నేహితుడు, నాకు పాఠాలు చెప్పిన గురువు. అయినా కూడా నేను ఆయన్ని అన్నయ్య అనే పిలిచేవాణ్ణి. ఎందుకంటే మా నాన్నగారు అలా పిలవడం చూసి నేను అలాగే పిలిచాను. తనకు అనవసరమైన వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిన వ్యక్తి. ఇంట్లోనే కూర్చుని సూర్యుడిని కూడా చూడ్డానికి ఇష్టం లేక తన చుట్టూ చుట్టాలు, బంధువులు ఎవరూ ఉండకూడదని ఒంటరిగా జీవించిన వ్యక్తి. ఒంటరి సింహం. లోపలికి రావయ్యా. మినిస్టర్ గారికి మాట్లాడే టైం ఉంటే మాట్లాడొచ్చు. తాగడానికి ఏదైనా కావాలంటే మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి. వద్దు. అవును, బిజీగా ఊరంతా తిరిగి డ్యూటీ చేస్తున్నప్పుడు
ఈ కమ్యూనిస్ట్ ముసలాన్ని చూడాలని నీకెలా కోరిక పుట్టింది? నాకు ఈ రోజే తెలిసింది మీరు డిశ్చార్జ్ అయిన విషయం. బయటికెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతే అలాగే జరుగుతుంది. ఒక 17 ఏళ్లుగా నాకు బోనస్ అలవెన్సులు ఏమీ రావడం లేదు. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను పోతాను. అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే శ్మశానానికే రావాలి. నేను చెప్పేది వినండి. ఎవరైనా ఒక డాక్టర్ని కలిసి చెక్ చేయిద్దాం. పూర్తిగా చెక్ చేయించుకుంటే మంచిది. అవన్నీ ఎందుకో, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. ఆహా, ఈ పెద్ద బండిలోనే నువ్వు వచ్చావా? పోలీసు బందోబస్తుతో రాలేదా? నేను వద్దని చెప్పేశానన్నయ్య. ఓ నిజాయితీ, అది ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఉంది? అలా ఎవరైనా ఉన్నారా? ఈ ఊళ్ళో నిజాయితీ అనేది ఎవరి దగ్గరైనా నువ్వు చూపించగలవా? నువ్వు బతకడం నేర్చుకోవాలి. నీకొచ్చే ప్రతి అదృష్టాన్ని ఒక్కొక్కటిగా నువ్వు అనుభవించాలి. సాయం చేసిన వాణ్ణి, తోడు వచ్చిన వాణ్ణి నువ్వు మర్చిపోవాలి. వీలైతే వెన్నుపోటు పొడు. అలా చెయ్యని వాణ్ణి ఎవ్వడు ఊరికి వదలడు. వాణ్ణి వీధి కుక్క కూడా తిరిగి చూడదు. అదేరా పార్టీ. పార్టీలో నీతి నిజాయితీలు ఉండకూడదు. హత్యలు దోపిడీలు చేసేవాడికి ఎప్పుడు విలువ. జోసెఫ్ అన్న, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. పోతే పోతాన్రా. నీ వయసులో ఉన్నప్పుడు నేను మీ నాన్న దేనికి భయపడేవాళ్ళం కాదు. ఇప్పుడు భయపడతానా? ముందు పేద ప్రజలకు వాళ్ల స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడాలన్నప్పుడు వాళ్ళందరూ కలిసి నన్ను జైల్లో పెట్టారు. నేను ప్రజలకు ద్రోహం చేస్తున్నాను అన్నారు. చిన్న వయసు నుంచి పార్టీ కోసం పాటుపడ్డ నన్ను దుర్మార్గుణ్ణని చెప్పి దూరంగా తోసేశారు. నా గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా నాకు అనుకూలంగా ఏమీ మాట్లాడలేదు. పదవి వ్యామోహం, దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ రోజున పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని గుక్కెడు నీళ్లు తిండి లేనప్పుడు కూడా మీ నాన్న మొహంలో ఉన్న చిరునవ్వు ఎప్పుడూ చెరిగిపోలేదు. కానీ ఆ రోజే ఆ కళ్ళు చెమర్చడం నేను చూశాను. మీ నాన్న నిజాయితీకి వచ్చిన బహుమతే నీకు దొరికిన విజయం. నువ్వెన్నటికీ ఇది మర్చిపోకూడదు. లేదు జోసెఫ్ అన్న, ఎప్పటికీ అలా జరగదు. నా ప్రాణమిత్రుడి కొడుకుతో నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎటువంటి లెక్క డొక్కలకు లొంగకుండా మీ నాన్న ప్రాణం వదిలేటప్పుడు ఆయన మనసులో ఒక విషయం ఉంది. ఉప్పాడ కాలనీలో పేద ప్రజలకు జరగవలసిన న్యాయం అది చెప్పే పార్టీ మీ నాన్నని బయటకు తోసేశారు. అది నువ్వే సరిచెయ్యాలి. ఆ విషయం కోసం పోరాడినప్పుడు నీ పదవి పోయినా కూడా ప్రజలంతా నీకు తోడుగా ఉంటారు. వెళ్ళిరా అన్నయ్య, చల్లగా ఉండు. మిమ్మల్ని చూడడానికి ఆలస్యమైంది. అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. ఎప్పటికైనా నన్ను చూడ్డానికి వచ్చావు. నేనెప్పటికీ ఇక్కడే ఉంటాను. నేను రాయవలసినవి చాలా ఉన్నాయి. ఈ అద్దె ఇల్లు విడిచి నేనెక్కడికి వెళ్ళను. అయితే నేను వెళ్ళిరా. అరే అరే నువ్వు అష్రఫ్? వెళ్తూ ఉండగా విశ్వనాథ్ అన్నయ్య బండి చూశాను, అందుకే వచ్చాను. ఏంటి అన్నయ్య ఒక్కటిచ్చానంటే ఎప్పట్లాగా మాట్లాడితే చాలు. నువ్వు రావడం మంచిదైంది. నీతో ఒక విషయం మాట్లాడాలి. పద. దిలీప్ సార్. నువ్వు అష్రఫ్ బండి వెనకలరా? అలాగే సార్. ముందుగా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని నాన్నగారిని కలవాలి. రా. హలో. పోలీసులు చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఆపారంటే నువ్వేం మాట్లాడద్దు. ఆపు. ఏంటో అడుగు. వెళ్ళొస్తాను. ఈ రోజు ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ ఈ రోజు అయిపోతుంది. మిడ్ నైట్ వరకు ఉంది సార్, రేపు రిన్యూ చేస్తాను. రేపు మీరు కడతారని ఎలా నమ్మాలి? ఇలా అడిగితే ఎలా సార్? ఓ 5-10 ఇచ్చి వెళ్ళవయ్యా త్వరగా. లంచ్ అడుగుతున్నారా సార్? ఏంటయ్యా ఆటలాడుతున్నావా? ఈ రోజు మిడ్ నైట్ వరకు బండి నడపడానికి రైట్స్ ఉంది సార్, మరి ఎందుకు మీకు డబ్బు ఇవ్వాలి? నా దగ్గర ఇంత పొగరుగా మాట్లాడుతున్నావా? ఏంటయ్యా అక్కడ వస్తుందే, అది రాజా సార్ బండి. పంపించండి పంపించండి. ఓకే సార్. ఒరే నీకు ఎంత ధైర్యం, బయటికి రారా, బయటికి.
సార్ వద్దు, అవినీతిపరుడైన పోలీస్ ఎప్పుడు నాకు సెల్యూట్ చేయకూడదు. సార్ అది ఏంటంటే కాకి చొక్కా వేసుకుని నడి రోడ్డు మీద నువ్వు బిచ్చబడుకుంటున్నావు. ఈ సారలారిని మాత్రం సురక్షితంగా పంపిస్తున్నావు. అది కాదు సార్, అది నీలాంటి అవినీతిపరులైన పోలీసులు ఉండడం వల్లే ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయింది. సార్ క్షమించండి సార్. ఇది క్షమించడమా? ఎప్పటికీ క్షమించను. దీనికి బదులుగా ఇది తీసేస్తారు. ఎస్ఐ రాధాకృష్ణ, కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండి అంట్లు తవ్వుకుంటూ ఉండు. తప్పుని ఆపడానికే చెయ్యి అడ్డు పెట్టాలి, అడుక్కోవడానికి కాదు. ఇప్పుడు ఈ బండి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నీకు? తెలుసు సార్. అది చెయ్యి. సరే సార్. అష్రఫ్, వస్తున్నాను సార్. సార్ మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. ఓ మీరా? సార్ షార్ప్గా 10:30కి జాయిన్ అవుదాం అనుకున్నాను, కానీ మన సిటీలో కొంచెం ట్రాఫిక్. అందుకు లోటేం లేదు. మన ప్రజలు ఎక్కువగా కష్టపడేది ట్రాఫిక్ లోనే, అది తెలుసు కదా. సార్. ఎలాగైతే మన చోటికి వచ్చేసావు, సంతోషమే కదా. కరెక్ట్. ఎంతో ప్రతిభ గల 10 మంది పోలీసుల గురించి మినిస్టర్ గారు చెప్పినప్పుడు నాకు అర్థమైంది అందులో నువ్వు కూడా ఒకటివై ఉంటావని. కూర్చోండి. అది సరే, పోయిన మంత్రిసభలో మిమ్మల్ని అందరూ కలిసి బంతాడుకున్నారటగా. విజయవాడ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ, ఏం చెప్పమంటావు? వైజాగ్ విజయవాడను నేను కాందగారు వెళ్ళటానికి కూడా రెడీ సార్. నాకు ఎప్పుడు వద్దనిపిస్తుందో అప్పుడు నేను యూనిఫామ్ వేసుకోను సార్. సార్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మినిస్టర్ మ్యాటరే సార్. పర్వాలేదు, ఏం జరిగినా మన మంచికే. మీరు ఛార్జ్ తీసుకోగానే మిమ్మల్ని కలవమని చెప్పారు. షూర్ సార్. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. మీరా? అమ్మా రండి, లోపలికి రండి. ఎవరొచ్చారో వచ్చి చూడండి. ఓ నువ్వా? ఎన్ని రోజులైందయ్యా నేను చూసి. మాలా సిన్సియర్గా డ్యూటీ చేసే ఆఫీసర్స్ ని గవర్నమెంట్ ఎక్కడమా ఒకే చోట్ల వదిలిపెడుతుంది. వాళ్ళు అనుకుంటే ట్రాన్స్ఫరే. అది సరే సార్ ఏరి? వాడు రూమ్ లో ఉన్నాడు. ఈ రోజు నువ్వు భోంచేసే వెళ్ళాలి, అసలు ఓ మర్చిపోకూడదు. లేదమ్మా, ఇవాళ కుదరదు. ఆయన ఏదో అర్జెంట్గా రమ్మన్నారు, అందుకే వచ్చాను. ఓహో, అప్పుడు ఆయన చెప్తే మాత్రమే మీరు ఇక్కడికి వస్తారు, అంతే కదా? అలా అంతే ఏం కాదు, మనం ఇక్కడేగా ఉంటున్నాను. ఇంకో రోజు వచ్చి భోజనం చేస్తానమ్మా. ఇలా ఓసీలో భోజనం చేయాలని పోలీసులు ఎప్పుడూ అనుకోకూడదు. నువ్వేమని అడిగావు? నాతో చదువుకున్న పాత విశ్వనాథం అనే కదా. ఇప్పుడు నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ని రా. సారీ సార్, నాకు ఎవరు చెప్పలేదు సార్. నిజమమ్మా? పేపర్ చదవడం తెలీదు. అమ్మా, వీడిక్కడ తిని వెళ్తాడు, రెడీ చేయి. రారా. కూర్చో. ఏంట్రా? నీకు సెల్యూట్ చేయాలని నాకు ఆశగా ఉందిరా. ఇది నాకు చాలా గౌరవమైన విషయం. మన కాలేజ్ డేస్ లో చెట్టు కింద కూర్చున్నప్పుడు నువ్వు నాతో ఏం చెప్పేవాడివి? నేను కలెక్టర్ అవ్వాలనేగా. నువ్వు అప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నావు కదా. నీకు సెల్యూట్ చేసే ఓ పోలీస్, కానీ నువ్వు ఇప్పుడు కలెక్టర్ కాదుగా. కలెక్టర్కే ఆర్డర్ వేసే ఓ మినిస్టర్. నేను నీకు సెల్యూట్ చేయాల్సిందేరా. రేయ్ కూర్చోరా. అంతా బానేగా జరుగుతుంది, నాకెందుకు ట్రాన్స్ఫర్ ఇప్పించి ఇక్కడికి రప్పించావు? అదొక సీరియస్ విషయం రా. పైగా నా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం కావడం వల్ల నేను సహించలేకపోతున్నాను. సెంట్రల్ జైల్ని కేంద్రంగా చేసుకుని కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో నేరస్తుల రికార్డు కూడా నాకు దొరికింది. ఇవన్నీ బీహార్లో జరిగాయని మనం విన్నాం, కానీ అవి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. నేను ఇది నమ్మలేకపోతున్నాను, కానీ నమ్మి తీరాల్సిందే. మన జైళ్లలో ఉన్న కొంతమంది పోలీస్ అధికారుల వల్ల రాత్రిపూట కొంతమంది నేరస్తులు బయటికి వెళ్లి హత్యలు చేసి లోపలికి వస్తున్నారు. ఇందులో 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష పొందిన వాళ్ళు, అలాగే ఉరిశిక్ష పడిన వాళ్ళు కూడా ఉన్నారని నాకు తెలిసింది. రాత్రిపూట లోకల్ రౌడీలతో కలిసి పని ముగించుకుని తెల్లవారి లోపలికి వచ్చేస్తున్నారు. వాళ్ళని వదలకూడదు, ఏదో ఒకటి చేసి తీరాలి. ఇలాంటి సిట్యువేషన్లో నీ ఆర్డర్స్ని నెరవేర్చడానికి మన డిపార్ట్మెంట్లో ఎంతో మంది ఆఫీసర్స్ ఉన్నారు, కానీ క్రిమినల్స్తో కలిసి అరాచకాలు చేసే ఎంతో మందికి సెల్యూట్ చేసే పరిస్థితుల్లోనే మేమున్నాం. ఇక ఎప్పటికీ అలాంటి పరిస్థితి నీకు రాదు. ప్రజల ప్రశాంతతను భంగపరిచే వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండకూడదు. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళిన పని ఏమైంది? సార్ అది మనం అనుకున్నది నిజం సార్. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, కానీ ఏంటి విషయం ఏంటి? అందులో ఒక సమస్య ఉంది. అయితే దాన్ని వెంటనే ఫినిష్ చేయొచ్చుగా. ఈ సమస్యకి కారణం మినిస్టర్ నటరాజ్ గారు తమ్ముడు సార్. వాళ్ళు ఇది చాలా రహస్యంగా చేస్తున్నారు సార్. హలో హలో, నీ యూనిఫామ్ ఏమీ మర్చిపోయి రాలేదు కదా?
తల మీద టోపీ ఉంది కదా ఇంకెందుకు భయం, నీ పని కానివ్వు కమిషనర్. సార్ ఈ ఆపరేషన్ మీడియాకి తెలియపరచచ్చుగా. నీ వెనుకున్నది ఎవరో తెలుసు కదా, నిజమేంటో చూపించు, ప్రజలు చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవునవును, సూపర్ పర్ఫార్మెన్స్. వావ్, కాఫీ వచ్చేసింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అలీనా, హ్యాపీ బర్త్డే టు యు. నాకు అర్థమైంది, అందరూ కలిసి ఏదో ఒక పెద్ద ప్లాన్ తోనే వచ్చారు కదా. నువ్వనుకున్నట్టు ఏం ప్లాన్ చేయలేదమ్మా. ఇంకేంటి? నువ్వు కట్టుకోబోయేవాడు అందరు మినిస్టర్లు తెలిసిన మంచి ఆఫీసర్ కాబట్టి నీ బర్త్డే పార్టీ చాలా స్పెషల్ గా ఉండాలి. ఒక టీ మాత్రం కొనిస్తున్నావు, ఇంత పిసినార్దనం అయిపోయావంటే. ఓకే ఓకే, నేను కొన్నిస్తాలే. ముందు ఈ కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి. The subscriber you're calling is out of coverage area. ఏమైంది? లైన్ దొరకలేదా? లైన్ ఎలా దొరుకుతుంది? ఆయన పెద్ద మనిషి, ఆయన బిజీగా ఉంటారు, నువ్వే ఆయన కోసం వెయిట్ చేయాలి. అరే హలో, ఏమండి ఇప్పుడు ఎక్కడున్నారు? ఒక్క నిమిషం ఉండండి. నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, లైనే దొరకలేదు. ఏమైంది? ఇవాళ ఏ రోజు అని తెలుసా మీకు? నువ్వు మర్చిపోయినా అది నేను మర్చిపోను. ఇదిగో నిన్ను కలవడానికి వస్తున్నా. అరే మీరు వచ్చే శుక్రవారమే కదా వస్తానన్నారు. ఏంటి, నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? నేను ఈ సిటీలోనే ఉన్నాను. వాట్? ఈ రోజు ఉదయమే ఛార్జ్ తీసుకున్నాను. మీరు ఎక్కడున్నారు? వెంటనే మిమ్మల్ని కలవాలి. ఏంటి, నువ్వు అనుకున్నప్పుడంతా కలవడానికి ఈ ఇక్బాల్ ఐపీఎస్ ఓ మామూలు మనిషి అనుకున్నావా? సరే సరే, డ్యూటీ అయ్యాక నాకు కాల్ చేయండి. ఓకే. ఆ తర్వాత బర్త్డే గిఫ్ట్గా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? ఏంటండి, త్వరగా చెప్పండి. నీ ఛానల్ కెమెరా తీసుకుని నేను చెప్పే చోటికి రా. నీ ఛానల్కి ఒక హాట్ న్యూస్ వెయిట్ చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫ్రెండ్స్, నాకు ఒక ఇంపార్టెంట్ పని వచ్చేసింది, నేను వెంటనే బయలుదేరాలి. నా బర్త్డే గిఫ్ట్ రెడీగా ఉంది, నేను వెళ్ళి తీసుకోవాలి. మనం అందరం మళ్ళీ కలుద్దాం, తప్పుగా అనుకోకండి. బాయ్. ఒక్కళ్ళని వదలకండి. అరెస్ట్ దెమ్. ఆగండి. Hey. ఒక్క నిమిషం ఉండండి. వీడిని జీప్ ప్లీజ్ సార్, సార్, ఒక్క నువ్వేంట్రా నిమిషం. పోజ్ ఇస్తున్నావు? సార్, ప్లీజ్ సార్. వాడిని పట్టుకోండి. ఏ ఒక్కళ్ళు తప్పించుకోకూడదు. కవర్ చేయండి. పోరా. సార్, సార్ ఎలా ఇది జరిగింది? స్టేషన్కి పదరా. సార్, ఓకే, క్వశ్చన్ సార్. సార్, తీవ్రవాదుల్ని మన ఇండియన్ ఆర్మీ తీవ్రంగా ఎదుర్కొంటోందని మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. అమెరికా ప్రధాని బరాక్ ఒబామా గారితో ఈ సమస్యని మన ప్రధాని ఆయనకి తెలియజేశారు. రేపు జరగబోయే, క్షమించండి, ఒక ముఖ్యమైన సమాచారం. విశాఖపట్నంలో ఒక చిన్న ఇంటిలో కమిషనర్ ఆర్డర్ వల్ల ఒక రైడ్ జరిగిందని ఒక రిపోర్ట్. దీనికి సంబంధించిన సమాచారం అలీనా మనతో చెప్పబోతున్నారు. అలీనా రైడ్ జరిగిన చోట ఏదైనా సమాచారం దొరికిందా? ఎవరిని అరెస్ట్ చేశారు? కాస్త వివరంగా చెప్తారా? ఈ వివరాల గురించి మనం అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గర అడిగి తెలుసుకుందాం. సార్, మినిస్టర్ తమ్ముడు ఈ పనులు చేశారని మీకు ఎలా తెలిసింది? సార్ ప్లీజ్ సార్, నేను చెప్పండి సార్. చెప్పలేను. సార్, మాయా, రేపు రాజకీయంలో చాలా మార్పులు రావచ్చు. ఈ రైడే దానికి కారణం అనుకుంటున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రైడ్లో ఇరుక్కున్న వారు ఇంకెవరూ కాదు, మన రెవెన్యూ మినిస్టర్ నటరాజ్ గారి సొంత తమ్ముడే. వద్దు, మీరేమీ చెప్పొద్దు. ఎవరో ఏదో చెప్పిన మాటలు విని మీరు ఇలా హఠాత్తుగా నిర్ణయం తీసుకోకూడదు. ఇలా చూడు, నువ్వు చెప్పి అరెస్ట్ చేసింది మినిస్టర్ నటరాజ్ తమ్ముడు మాత్రమే కాదు, అతను నటరాజు పార్టీలో ముఖ్యమైన సెక్రటరీ కూడా. మీరు చెప్తున్న ఆ సెక్రటరీ ప్రజలకి పాలు తేను కలిపేమీ ఇవ్వడం లేదు. సారాయి, గంజాయి, బాంబులు ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. అంతేకాదు వాటిని ఎలా తయారు చేయాలో కూడా అక్కడ నేర్పిస్తున్నారు. కానీ విశ్వ, పార్టీ అంటూ వచ్చినప్పుడు దేన్ని పట్టించుకోకూడదు అంటారు, అంతే కదా? దేన్ని పట్టించుకోకపోవడం వల్లే ఎన్నో చోట్ల బ్లాస్టులు జరుగుతున్నాయి. కాశ్మీర్లో బాంబు పేలి మన సైనికులు చాలా మంది చనిపోయారు. ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రంలో ఇప్పుడు బాంబు పేలుళ్లు ఎక్కువ అవుతున్నాయి. దీనికేమంటారు? మనం ఇప్పుడు ఏం మాట్లాడినా సరే చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చి అపోజిషన్ పార్టీ వాళ్ళు మన పార్టీకి పెద్ద కళంకాన్ని సార్, ఆపాదిస్తారు. దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను ఎలక్షన్లో నిలబడి గెలిచింది కార్లు తిరగడానికి కాదు, రాజకీయ నేరస్తులకి తగిన గుణపాఠం చెప్పడానికి. ఇందులో మీకేమైనా సందేహం ఉందా? విశ్వనాథం, ఆ నటరాజ్ సమస్య పెద్ద సమస్య కాదు. కొన్ని విషయాల్లో సామరస్యంగా వెళ్ళిపోవాలి, అదే మంచిది. వద్దండి సీఎం గారు, సమాధానం అడిగి అతన్ని టార్చర్ చేయకండి. ఇప్పుడేగా సీట్లో కూర్చుని రాజకీయం చేస్తున్నారు, ఇది కూడా లేకపోతే ఎలా? మనం దాన్ని పట్టించుకోకూడదు. వెల్ డన్ మిస్టర్ మినిస్టర్ విశ్వనాథ. ఇది నీకు శ్వాసతో అనుకోకు. మన వాళ్ళని వదిలేయమని పోలీస్కి చెప్పు. అయ్యో, నేనొక మామూలు రక్షణ మంత్రిని సార్. పైగా పోలీసులు ఎవరైనా నేరస్తుని గనక పట్టుకుంటే అతని విషయంలో పోలీసులు, కోర్టులే చూసుకుంటాయి.
ఇందులో సీఎం గారికి ఎటువంటి సందేహం లేదు కదా. ఒక్క నిమిషం. నీలాగా చనిపోయిన మీ తండ్రి గారిని తలుచుకుని పశ్చాత్తాపపడి మినిస్టర్ అయిన వాళ్ళం మేము కాదు. మేము స్వయంగా వచ్చిన వాళ్ళం. మా అధికారం మీద చేతులు పెట్టవనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు. నువ్వు ఇప్పుడే కదా హోమ్ మినిస్టర్గా పార్టీలో అడుగుపెట్టావు. 1 నుంచి 10 దాకా తెలుసుకోవడానికి చాలా ఉంది. నువ్వు ఇప్పుడు చేస్తున్నది అంతా అనవసరమైన పని. మమ్మల్ని ఎదిరించి ఎవరు ఇక్కడ ఉండలేరు. అర్థమైంది, గూండాలు. అదే కదా ఇండైరెక్ట్ గా నాకు చెప్తున్నారు. నేను చెప్పేది వినండి. నాకు వేసే ప్రతి ఓటు సాధారణ ప్రజలు వేసే ఓటు. నా ప్రజలకి కష్టం కలిగించే వాళ్ళెవరో ఈ దేశంలో ఉండకూడదు. ఇతని తమ్ముడు తప్పులు చేసి రిసార్ట్లోనూ బంగ్లాలోనూ హాయిగా ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ అతన్ని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులకి దక్కేది అవమానం, అగౌరవం, చెడ్డ పేరు మాత్రమే. ఇదే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న పరిస్థితి. ఇలాగే ఎంతకాలం దీన్ని చూస్తూ ఉండమంటారు? ప్రజలు ఎంతకాలం సహిస్తారు చెప్పండి? దానికి కారణమైన వాడు మంత్రి అయినా సరే, మంత్రి కొడుకైనా సరే, మంత్రి తమ్ముడైనా సరే, వాడు జైల్లో చెప్పకూడ తినాల్సిందే. దీనికో ముగింపు పలకాలి సీఎం సార్. మన పార్టీ జెండాను ఉపయోగించుకునే రౌడీలు ఎవరో మనకు అవసరం లేదు. ఏ రౌడీకి ఎక్కడెక్కడ తలుపులు తెరుచుకుంటున్నాయో, వాళ్ళ చేతికి ఎక్కడి నుంచి ఆయుధాలు వస్తున్నాయో వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఇవన్నీ నెరవేరడానికి నేను ఎంత దూరం వెళ్లాలన్నా సరే వెళ్లి తీరుతాను. అర్థమైందా? అతను మాట్లాడిందంతా విన్నారుగా. గుడ్. సీఎంకి ఇది తెలుసు అనుకుంటా. సాయంత్రం పెళ్ళంతో గొడవ పడితే ఒంటరిగానే పడుకోవాలని అంటారు. ఇది నిద్రపోతున్న సింహాన్ని గోకి లేపినట్టుగా ఉంది. ఒక సామెత ఉంది, తెలుసు కదా నీకు? కరెక్ట్, అలా కూడా అంటారు. కొంచెం కిందకి దిగండి. ఈ బండిని మేము చెక్ చేయాలి. ఎందుకు సార్? ఎందుకు చెప్తేనే దిగుతారా? నాన్నకి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్ వెళ్తున్నాం. అలాగా? ఏ హాస్పిటల్కి ఈ రూట్లో వెళ్తున్నారు? సార్ అది సిటీ హాస్పిటల్కి సార్. ఈ అడవిలో సిటీ హాస్పిటలా? రండి సార్, కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? పర్లేదు, బెటర్. టీ కాఫీ ఏదైనా? వద్దు సార్, నేను ఇప్పుడే తాకాను. సార్, ఈ కేసు గురించి అప్డేట్స్ ఏమైనా? సార్, విజయ్ కుమార్ని మన కస్టడీకి తీసుకోవాలని కోర్టులో ఆర్డర్ తీసుకున్నాను. గుడ్. అది సరే, ఈయన మీకెలా తెలుసు? సార్, వాడి గురించి చెప్పాలంటే వాడి హిస్టరీ మొత్తం నాకు తెలుసు సార్. టెన్త్ నుంచి పీజీ దాకా స్టేట్ లెవెల్ ర్యాంక్ హోల్డర్. ఆ తర్వాత జర్నలిజం. కొన్ని రోజు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాడు. 9 నెలలు పనిచేసి దాన్ని వదిలాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న క్రిస్టియన్ కాలేజీలో పార్ట్ టైం లెక్చర్ 1.5 సంవత్సరం. ఆ తర్వాత ముంబై నుంచి పబ్లిష్ అవుతున్న మైండ్ మిర్రర్లో 2 సంవత్సరం లోపే చీఫ్ ఎడిటర్తో గొడవ. దానికి వాళ్ళు కేసు ఫైల్ చేయలేదు. ముంబై నుంచి వెళ్లాలని ఒక కండిషన్ పెట్టారు. వాడు అక్కడ ఒక చెడి అలవాటు నేర్చుకున్నాడు, డ్రగ్స్. 1 సంవత్సరం ముందు నేను రూరల్లో ఉన్నప్పుడు నా దగ్గర చిక్కాడు.
బార్లో ఒక గొడవ, అది సీరియస్ అయింది. ఆ గొడవలో ఎవరు చనిపోలేదు. వాడిని పట్టుకున్నప్పుడు వాడి దగ్గర డ్రగ్స్ ఉంది. జామీన్ తీయడానికి ఎవరూ రాలేదు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. రాజు, ఆ ఫోన్ అటెండ్ చేయండి. హలో, ఏంటి బుజ్జి పోలీస్ ఎక్కడున్నారు? నిన్న నైట్ రౌడీ సెల్లో మిమ్మల్ని ఒక ఆట ఒక్క ఆడించారట. నిమిషం మేడం, ఒక్క నిమిషం సార్ దగ్గర. అరెరే, సార్, ఆయన కదా. హలో. హలో, ఏంటండి మీ మొబైల్ ఫోన్ ని మీ దగ్గర పెట్టుకోరా? అందుకు ఒక అసిస్టెంట్ కావాలా? నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఆకాశం నుంచి. మనమిద్దరం ఇప్పుడు అంత దూరంలోనే ఉన్నాం. వేరే విషయానికి రా. ఏంటండి మీరు ఆ క్రిమినల్స్ ని ఫాలో అయ్యే విషయం నాకు కూడా ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. అది లైవ్ గా షూట్ చేసి అందరికి చూపించుండొచ్చు. అయితే నువ్వు పని చేయి. సిటీలో ఎవరో విఐపి చాలా సీరియస్ గా ఉన్నారట. ఆయన చావును లైవ్ గా చూపించొచ్చుగా. అదంతా వదిలేయండి. మీకేమైనా దెబ్బ తగిలిందా? లేదు, కానీ నా బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయింది. ఏంటి బ్రెయిన్? మేడం షార్ట్ రెడీ. సరే, మీరు వెంటనే టీవీ ఆన్ చేయండి. ఫోన్ కట్ చేయకండి, సరేనా? నమస్కారం, నేను అలీనా యాంటనీని. ముఖ్యాంశాలు. సిటీ కమిషనర్ సమక్షంలో నిన్న జరిగిన రైడ్ లో 2 క్రిమినల్స్ మీద పోలీసులు చేసిన దాడి గురించి సిటీ బ్యూరో రిపోర్ట్ చేసింది. హత్య, దోపిడీలో ఇన్వాల్వ్ అయిన క్రిమినల్స్ ని పోలీసులు ఇప్పుడు చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ వివరాలు అందించడానికి కమిషనర్ గారు లైన్ లో ఉన్నారు. హలో సార్, చెప్పండి. కమిషనర్ మిస్టర్ ఇక్బాల్, నేను ఇప్పుడు మాట్లాడింది వినిపిస్తోంది కదా? దీని గురించి మీ సమాధానం చెప్పండి. మీకేమైనా దెబ్బ తగిలిందా? మాట్లాడలేని విధంగా మీకు దెబ్బ తగిలినట్టు మీరు చెప్పాలనుకుంటున్నారా? వ్యూవర్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీకెలా ఈ విషయం తెలిసింది? ప్రెస్ కు తెలియజేయాల్సిన ఏ విషయం అయినా మా డిపార్ట్మెంట్ లో ఒక సెల్ ఉంది, వాళ్ళు తెలియజేస్తారు. క్షమించండి, ఆయన ఫోన్ కట్ చేశారా లేక లైన్ కట్ అయిందా అని తెలియలేదు. ఏదేమైనా ఆయన చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. వాడు డ్రగ్స్ వేసుకుని మందు కొట్టాడు సార్. బాగా మత్తు ఎక్కువై స్పృహ తప్పిపడి ఉన్నాడు. వాణ్ణి ఎలా కోర్టుకు తీసుకువెళ్ళాలి? అది తెలీదా? లిక్కర్ ఆల్వేస్ పిక్ ద ట్రూత్. తాగినవాడు నిజం మాత్రమే చెప్తాడు. అలా అయితే నేరస్తులందరినీ బారుకు తీసుకువెళ్ళి పీకల దాకా తాగిస్తే చాలు కదా సార్. నిజాన్ని కక్కేస్తారు కదా. చాలు చాలు, మంచి ఐడియా ఇచ్చారు. పని చూద్దామా? సరే సార్. ఓపెన్ చేయండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఒక సిగరెట్ ఇస్తారా? ఉంది, రా ఇస్తాను. సరే, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇక్కడ ఉంటే ఎలా బాగుంటాను సార్? మీకు ఇంకా ఎన్నేళ్ళు సర్వీస్ ఉంది? 3 ఏళ్లే ఉంది సార్. సర్వీస్లో మీరు చేసిన మంచి పనులకి తప్పకుండా మీకు అవార్డు ఇస్తారు. అందుకు సమయం వచ్చింది. ఇలా చీకటి రూమ్ లో ఉండడం నాకు చాలా ఇష్టం. నేను హ్యాపీ. బాగా బాగా నవ్వాలి నేను. కానీ ఒకటే, నా ముందు ఏ ఒక్క మనిషి ముఖం కూడా తెలియకూడదు. అందుకు మనం చెప్పడంతో నవ్వుతాం. ఎనీవే, ఒక సిగరెట్ ఇవ్వండి. ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు. ₹2, ₹3 ఇచ్చి సిగరెట్ కొనేవాడికి 300 నుంచి 500 దాకా నేను ఇవ్వాలి. ఇందులో ఏం న్యాయం ఉందండి? అన్ని తప్పుగా జరుగుతుంది. అది చేసేవాడికి అమ్మేవాడికి 3,000 కోటి రూపాయలు లాభం. ఒక ధైర్యమైన మినిస్ట్రీ ఇక్కడ ఉంటే ఇదంతా సరి చేయమని చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఓ సారీ, నేను తెలియక నిజం చెప్పాను. నన్ను కొట్టండి. ఈ చీకటి రూమ్ లో నన్ను పెట్టి ఏం చేయబోతున్నారు? మిస్టర్ విజయ్, మేము మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కొట్టడానికో హింసించడానికో కాదు. మా డిపార్ట్మెంట్కి మీ అవసరం ఉంది. ఏయ్, నవ్వకు. సారీ. అమెరికా వాళ్ళు దానికి కూడా మనిషి పెట్టారా? ఇండియా వాళ్ళు ఇంతే నవ్వాలని? ఒరే, ఎక్కువగా వావుకు. సార్ చెప్పినట్టు చెయ్యి. గివ్ మీ ఎ వెపన్. నాకు ఒక ఆయుధాన్ని ఇవ్వు. అది ఉంటేనే నేను ఒకరిని చంపగలను. ఆ తర్వాత నన్ను ఏవైనా చేయండి. నువ్వు ఇప్పుడు చాలా కాన్షియస్ గా ఉన్నావు. అనవసరంగా నా దగ్గర తన్నులు తినకు. రిలాక్స్, టేక్ అ డీప్ బ్రెత్. ఓకే, నీకు తెలిసిన విషయాలన్నీ మాకు చెప్పేస్తే మా పని ఈజీగా అయిపోతుంది. ఏం లేదు, రాత్రి అయితే నువ్వు ఉన్న సెల్ నుంచి కొంతమంది బయటికి వెళ్తున్నారట, రైట్? వాడిని నేను రోజు చూస్తూనే ఉన్నాను.
వాళ్ళు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత పేపర్ని చూస్తే అంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నరికిన తల, పేలిన బాంబులు, లెక్కలు, చెయ్యి కాలు ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్, ద నేకెడ్ ట్రూత్. ఏమీ లేకుండా మనిషి తలకి ఇప్పుడు మంచి మార్కెట్. ఒక తలకి ఇప్పుడు లక్షలు దొరుకుతాయి. జీవితంతో ఉన్న ఒక మనిషికి విలువ లేనప్పుడు వాడు తలకి ₹1,00,000 దొరికితే ఇట్ ఈస్ గుడ్ వర్క్. సరేనా ఇన్స్పెక్టర్? ఒక ఉరి శిక్ష ఖైదీ కూడా ఇక్కడి నుంచి ఈజీగా బయటికి వెళ్ళొచ్చు. జైలర్ గారు, సూపరింటెండెంట్ ఇది జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం లిస్టు మీకు కావాలా చెప్పండి. శేఖర్, యాంటనీ, జాఫర్, ఇబ్రాహిం, కరీం కావాలా? ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ఓకే 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 రిలాక్స్. లుక్, ఈ ఫోన్లో ఏ అనే పేరుతో ఒకే ఒక నంబర్ని సేవ్ చేసి ఉంచాను. నువ్వు అది డయల్ చేస్తే ఆ కాల్ నాకు వస్తుంది. రాత్రులు ఎవరైనా అక్కడ సెల్ నుంచి బయటికి వెళ్ళారంటే వెంటనే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది జైల్లో అలౌడ్ కాదు, సో జాగ్రత్తగా ఉండు. దీనికి నాకేం తగ్గుతుంది? నీకేం కావాలి? నాకు మరణ శిక్ష కావాలి. ఇక పైన ఏ మనిషి మొగం చూడకుండా ఉండడానికి మరణ శిక్ష కావాలి. ఇస్తారా? If I die today, నా ఆఖరి పయనానికి అందరూ వస్తారా? నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి రండి. అయ్యో అయ్యో, అన్యాయం చేస్తున్నారు. అయ్యో, నాశనం చేస్తున్నారు. అయ్యో అయ్యో, ఎవరైనా కాపాడండి. చూస్తూ ఊరుకుంటారేమిటి? అయ్యో రండి, ఎవరైనా కాపాడండి. అయ్యో చూడండి ఎంత అన్యాయం జరిగిపోతుందో. ఎవరు కాపాడరా? ఎవరు కాపాడరా? ఆగండి, ఆపండి, ఈ అన్యాయాన్ని ఆపండి, ఆపండి. అయ్యో ఆపండి. మాకు స్వతంత్రం వచ్చే వరకు మా హక్కుల్ని వదిలిపెట్టం. మా స్థలాన్ని మేము ఇవ్వం. మా హక్కుల్ని కాపాడుకుంటాం. సార్, కొంచెం పక్కకి జరగండి. వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం. ఇది గవర్నమెంట్ ఆర్డర్, గొడవ చేయకండి. మా ఓటు వల్లే వాళ్ళు గెలిచారు. ఇప్పుడు సర్కారు వాళ్ళు మా అందరిని దోచుకుంటారా? గొడవ పడ్డానికి ఇది సమయం కాదు. గవర్నమెంట్ చోట్లోనే మీరు ఇల్లులు కట్టుకున్నారు. క్లియర్ చేసే హక్కు మాకుంది. ఉంటున్న ఇంటిని కూల్ చేసి న్యాయం మాట్లాడుతున్నారా? నష్టపరిహారం పేపర్ మీదే ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాతే మీ పని మీరు మొదలు పెట్టొచ్చు. వాటి గురించి మాకు తెలీదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చోటు ఇది. కంప్లైంట్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర చేసుకోండి. అదంతా కుదరదు. మేము ఎండనక వాననక కష్టపడి సంపాదించిన ఆస్తి అమ్మా ఇది. దాన్ని మీరు తీసుకోవాలంటే మా శవాల మీద నుంచే వెళ్ళాలి. ఇలా చూడు కలెక్టర్ అమ్మా, నువ్వు ఎంత బేగా ఎక్కడ నుంచి వెళ్తే నీకే అంత మంచిది. నో, ఇది నా డ్యూటీ. దీన్ని పూర్తి చేసే నేను వెళ్తాను. అలా మేము వదిలిపెట్టాం. ఇలా చూడండి, కృష్ణన్న ఉన్నప్పుడు మొదలైన సమస్య ఇది. మీ విషయంలో తలదోర్చడానికి రాలేదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. కానీ ఒకటి, మాకు సొంత స్థలం కావాలి. మా పేరున పట్టా రాసి ఆ పేపర్లు మా చేతిలో పెడితేనే కదులుతాం. లేదంటే ప్రజలెవ్వరూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. హలో విశ్వనాథన్ సార్. అని చెప్పు. ఓహో, అయ్యో అలా చేయొద్దు. హఠాత్తుగా వెళ్ళి అటాక్ చేయకండి. ఒక్కసారి సాఫ్ట్గా చెప్పి చూడండి. అప్పుడు వినలేదంటే ఈ లా అండ్ ఆర్డర్ అంతా ఎలా నడపాలో నేను చెప్పి మీకు తెలియాలా ఏంటి? శాంపుల్కి 2 సార్లు పైకి కాల్చండి. ఆ తర్వాత అమాయక ప్రజల గుండెల్లో పేలుస్తావా? మిస్టర్ విశ్వనాథ. అవును, విశ్వనాథున్నే. మర్యాదగా ఆ కలెక్టర్ని అక్కడి నుంచి వచ్చామని చెప్పండి. ఇది గవర్నమెంట్ ఆర్డర్, జరిగి తీరుతుంది. ఆ నిర్ణయాన్ని మార్చుకుని తీరాలి. 5 సెంట్లు కొనలేని వాడు, 1 సెంటు కూడా లేని బిచ్చగాడు అక్కడ జీవిస్తున్నారు తెలుసా? వాళ్ళని ఖాళీ చేయించి మీ కలల కోటని అక్కడ కట్టాలనుకుంటే మాత్రం అడ్డుకుంటాను, ఎన్ని ఆటంకాలు ఎదురైనా. అయితే మినిస్టర్ జాబ్ ని రిసైన్ చేసి వెళ్ళండి.
వాళ్ళతో కలిసి పోరాడండి. ఈ పోస్ట్ గనక లేకపోతే నువ్వు రోడ్డుకి రావాల్సిందే. కాబట్టి అక్కడికే వెళ్లి వీరాన్ని చూపించు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నాది. ఆ కుర్చీలో నేను కూర్చున్నంత వరకు ఎవరెవరికి ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చానో వాళ్ళని ఆ కాలనీ నుంచి తరిమేయకుండా వదిలిపెట్టను. కలెక్టర్ మీరాదేవికి కనెక్ట్ చేయండి. ఇలాంటి బిల్డప్లని నా దగ్గర ఇవ్వద్దు. రేపు ఈ సీట్లో ఉంటావో లేదో నీకే తెలీదు. అలాంటప్పుడు ఎందుకిలా గంతులు వేస్తున్నావు? అది నువ్వు విలాసవంతంగా జీవించడానికి తగిన ప్లేస్ కాదు. నీకు ముష్టి వేసిన వాడి ఇంటికి వెళ్ళు. ఏంటి కోపం వస్తుందా? తమరింతకు ముందు చేసిన పనే కదా. ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన వాడిని గవర్నమెంట్ పట్టుకుని తీసుకెళ్లి జైల్లో బంధించింది కదా. వాణ్ణి 4 తన్ని నిజాలు కక్కించి వాటన్నిటినీ ఒక పెట్టెలో మేం భద్రంగా దాచిపెట్టుంచాం. అందులో కొన్ని తమరు చేసిన లీలలు కూడా ఉన్నాయి. నాకు కమిషనర్కి తెలియని కొన్ని లీలలు కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. నీ లీలలో న్యూస్గా రావాలా, లేక పేద ప్రజలకి స్థలం దొరికిందనే న్యూస్ రావాలా? నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కనిపెట్టేశావే. ఈ మాత్రం కూడా నేను చెయ్యలేకపోతే ఎలా? నీకన్నా కాస్త తెలివి ఉండాలి కదా. అందువల్ల బాగా తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోకపోతే నీ రియాలిటీ షోని ప్రజలందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. వస్తాను. సీఎంతో కాస్త మాట్లాడాలి. అమ్మా అమ్మా లేమ్మా లే లే. నన్ను చూడడానికి ఒక గెస్ట్ వచ్చారు. నువ్వు లోపలికి వెళ్ళి నిద్రపో. మీరు త్వరగా వచ్చేయండి నాన్న. ఏంటి సార్, నన్ను అర్జెంటుగా రమ్మన్నారట? నువ్వు నటరాజు సమస్యని మళ్ళీ మొదలుపెట్టావు కదా సార్. అదేంటంటే నీకోటి తెలుసా, ఆ ఉప్పాడ సమస్య వల్లే మీ నాన్న పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయాడు. కానీ అదే సమస్య ఎంతో స్ట్రగుల్తో నువ్వు నచ్చని రాజకీయాల్లో ఉండే వ్యక్తులను ఎదిరించి కూడా నిన్ను మళ్లీ అధికారంలో ఉంచి అందలం ఎక్కించింది. నిన్ను బయటకు పంపించడానికి ఇక్కడ ఎవ్వరికీ అర్హత లేదు. కానీ నీకు శత్రువులు చాలా మంది ఉన్నారు. రాజకీయం ఆటల మైదానమేమీ కాదు, రాజతంత్రం కావాలి. లేకుంటే అదే మనల్ని తిప్పికొడుతుంది. ఇలా చూడు విశ్వ, నువ్వు కృష్ణ కొడుకువి. నువ్వెప్పుడూ పైనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశను నిరాశపరిచే విధంగా నువ్వు ఎప్పుడూ ఎటువంటి పని చెయ్యొద్దు. ఒకటి గుర్తుంచుకో, మనస్సాక్షిని మర్చిపోయి పరిపాలించాలి. అదే రాజకీయం. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. నేను బతికుండగా నీకేమీ జరగనివ్వను. ఇప్పుడు ఎలా ఉన్నారు డాక్టర్? బతకడం చాలా కష్టమనే చెప్పాలి. ఏమంటున్నారు? మాకు వీలైనంత వరకు ట్రై చేసాం, ఛాన్స్ లేదు. ఓ మై గాడ్. సార్ లోపలికి వెళ్ళకూడదు ప్లీజ్. శేఖర్, శేఖర్, కళ్ళు తెరువు శేఖర్. శేఖర్ ప్లీజ్. శేఖర్. అది హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ ని ఇంకొన్ని రోజులు. శేఖర్, శేఖర్ చెప్పు, మాట్లాడు, కమాన్. శేఖర్,
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కలెక్టర్. ఎందుకు రమ్మన్నా చెప్తాను. సార్ మీరు నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి సార్. మరేం కాదు, మన ఉప్పాడ కాలనీ విషయమే. దానికి సంబంధించిన ఫైల్ మీ టేబుల్ మీద చాలా కాలంగా అలాగే ఉంది కదా. ఇప్పుడు దానికి కాస్త దుమ్ము దులపాలి. కాకినాడకి తునికి మధ్యలో ప్రభుత్వానికి సొంతమైన 66 ఎకరాల్లో వాళ్ళకి స్థలాలు కేటాయించండి. ఉచితంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థలాలను లాక్కోవడం న్యాయం కాదు కదండి. సార్ మీరు అవన్నీ వాళ్ళకి రాసిచ్చాక మీరు ఫైల్ క్లోజ్ చేయండి. కానీ సార్ అది నో, ఇది నా ఆర్డర్. రేపు ఇది న్యూస్గా రావాలనేది నా కోరిక. ఏంటి ఆలోచిస్తున్నారు? కానీ సార్ అక్కడ క్లియర్ చేయమనే ఆర్డర్. అవును, దాన్ని ఎవరు కాదనడం లేదు. వాళ్ళు కోరుకున్న చోటుకి వాళ్ళని తరలించండి. అక్కడ ఉంటూ కష్టాలు పడుతున్న ప్రజలకి ఇదొక పరిష్కారంగా మారాలి. అక్కడ ప్రారంభించబోయే ప్రాజెక్టుకి ఆటంకాలు లేని ఒకే ఒక మార్గం ఇది. మీకేదైనా సమస్య అంటూ వస్తే మీరేం భయపడక్కర్లేదు. మీకు తోడుగా ఉంటాడు ఈ విశ్వనాథం. అవునవును, వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాల్సిందే. చెప్తాను ఉండండి. ఇలా చూడండి, ఎవరో ఒకళ్ళు త్వరగా ఓ నిర్ణయానికి రండి సార్. ఒకడేంట్రా అంటే వాడి ఇష్టానికి ఆడుకుంటున్నాడు, అది పేపర్లో న్యూస్ గా కూడా వస్తోంది. అది చదవడమే మనకు పనా? అందుకోసం ఇప్పుడు మీటింగ్కి వచ్చామా? మనం ఎందుకు ఇక్కడ మంత్రిగా కూర్చోవాలి? మీరే చెప్పండి సార్. ఏదైనా మనం కలెక్టర్నే అనాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మంత్రి ఉన్నారు. ఎవరైనా ఏదైనా చెప్తే అందులో సైన్ చేయడం ఇవ్వడమే వీళ్ళ పని. మినిస్టర్ మర్యాదగా మాట్లాడితే మంచిది. లేదు, ఆవిడ ఏమంటున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ ఎలాంటి అవమానాలు కూడా తట్టుకుంటారని మీరు అనుకోకండి. మన రాష్ట్ర సీఎం దగ్గర నేనొక ప్రశ్న అడగాలి.
మినిస్టర్ నాకు చెప్పింది తప్పంటారా లేకపోతే నేను చేసింది తప్పంటారా? మంత్రిని చేతిలో పెట్టుకుని మీకు ఇష్టం వచ్చినట్టు చేసి ఐఏఎస్ ని గొప్ప చెప్తున్నారా? మిస్టర్ నటరాజ్, ఒక కలెక్టర్తో మీరిలా ఏ ఈవిడ అధికారంతో నాకు ఉరి శిక్ష విధిస్తారా? ఒకే ఒక ఫోన్ కాల్ గవర్నమెంట్ సెక్రటరీకి ఒక మాట చెప్పాలి, అది కూడా చేయాలని తోచలేదే. సీఎం గారు మీరే చెప్పండి, ఈ నీచమైన పనికి మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? దీనికి సీఎం ఆన్సర్ ఇవ్వరు. వాడు హోమ్ మినిస్టర్ గా వచ్చిన తర్వాత ఈయన ఎవరితోనూ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఆయన కలిసి ఏదో నాటకాలు ఆడుతున్నారు అనిపిస్తోంది. ఎవరితో మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. నాకు తెలిసి ఇక్కడ ఒక విషయం జరిగిందంటే దాన్ని మీ అందరితో ఓపెన్ గా మాట్లాడడానికి నాకు సామర్థ్యం, తెలివితేటలు ఉన్నాయి. అయితే ప్రూవ్ చేయండి. ఈ విషయం అంతా బయటికి రావడానికి కారణమైన ఈ మంత్రి సభకి వ్యతిరేకంగా నడుచుకున్న ఆ విశ్వనాథ మీద యాక్షన్ తీయండి. మీ కోపాన్ని అందులో చూపించండి. ఏంటి నటరాజ గారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఆయన్ని ఎదిరిస్తే ఆయన సపోర్ట్ మనకి దక్కదు. సరిగ్గా చెప్పారు. మన మాటకి మర్యాద లేని చోట ఇక్కడ ఉండడం అనవసరం అనుకుంటున్నాను నేను. పదండి వెళ్ళిపోదాం. లేదు, అధికారంలో నేను కూర్చున్నాక 5 ఏళ్ల తర్వాతే లేస్తాను. అందుకోసం ఆయన పోటీపడిన చోట్ల బై ఎలక్షన్ వచ్చినా కూడా పర్లేదు. మిస్టర్ నటరాజ్, నమస్కారం. వాట్ ఫులిష్నెస్, వాట్ రబిష్! మీరెందుకని ఆలోచించకుండా ఇలా చేస్తున్నారు? ఈ సభలో ఉన్న వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఏంటి మాట్లాడడానికి ఏమీ లేదా? ఏమిటి ఇది మీ ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? వాళ్ళని అలా చూస్తే ఏమిటి అర్థం? వాళ్ళేమీ మీ పర్సనల్ సర్వెంట్స్ కాదు. లేదు, ఇది ఇంపాసిబుల్. సార్, ఈ విషయానికి సంబంధించి నన్ను ఎవరైనా తప్పుగా మాట్లాడాలనుకుంటే ప్రెస్ లో మొత్తం ఓపెన్ గా చెప్పి నేను ఉద్యోగం రిజైన్ చేస్తాను సార్. మీరెందుకు రిజైన్ చేయడం? ఆర్డర్ వేసింది నేనే కదా. కావాలంటే రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతకు మించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఒక నిమిషం, ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారా లేక మినిస్టర్ పదవిని కూడానా? భయంగా ఉందా? నేను చెప్పేది విను. ఒకవేళ నేను వెళ్ళేటట్టయితే ఒంటరిగా మాత్రం వెళ్ళను. కాబట్టి ఆ మాట ఆయన్ని చెప్పమను. అయ్యయ్యో, అందరూ దయచేసి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోండి, లేదా మనందరూ ఇంట్లో కూర్చోవాల్సిందే. సీఎం గారు మీరేమంటారు? అదే ఆయన చెప్పింది మీరందరూ విన్నారు కదా. ఇక నేనేమి చెప్పను, మీరే నిర్ణయించుకోవాలి. మన పార్టీ ఇలాగే కొనసాగాలా లేదంటే ఆ విశ్వనాథం రాజీనామా చేయాలా? చెప్పండి. సార్, ఏమైంది సార్? ఏమో తెలీదు, నాకే ఏమీ అర్థం కావడం లేదు ఇక్బాల్. కానీ ఇప్పుడు నేను ఒక విషయం ఒప్పుకోవాలి. కలెక్టర్కి నేనే ఆర్డర్స్ వేశాను అని. వచ్చినవాడు ఎవడో గానీ అచ్చం నాలాగే ఉన్నాడు. అందులో ఏ మార్పు లేదు. కలెక్టర్ కళ్ళల్లో నేను ఆ విషయాన్ని చూశాను. ఎలా సార్ ఇది సాధ్యం? మీలాగే ఇంకొకడా కలెక్టర్ గారు కూడా గుర్తుపట్టలేకపోయారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నమ్మి తీరాల్సిందే. హోమ్ మినిస్టర్ విశ్వనాథం అయిన నేను నిన్న అసలు ఆ గెస్ట్ హౌస్ వైపే వెళ్ళలేదు. కలెక్టర్ మీరాదేవి గారిని నేను కలవలేదు. ఎలాగైనా దీని వెనుకున్న విషయం ఏంటో కనిపెట్టాలి. ఎవ్వరికీ తెలియకుండా అతను ఎవరో నేను కనిపెడతాను. వాడు నీకు దొరికాడంటే ఒక్క రక్త చుక్క కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఇది సిటీ కమిషనర్ ఇక్బాల్కి హోమ్ మినిస్టర్ విశ్వనాథం వేస్తున్న ఆర్డర్ మాత్రం కాదు. నీ స్నేహితుడిగా అడుగుతున్నాను. వాడు నాకు కావాలి. ఒంటి మీద ఏ గాయం కూడా కాకూడదు. సార్, ఏంటి ఇంతసేపు? త్వరగా రెడీ చేయండి. చూస్తానుండు. ఈ బెల్ట్ వచ్చి లూస్ అయింది, ఎలా చేయాలి? ఏంటో త్వరగా చూడండి, లేట్ అయిపోతే నేను లోపలికి వెళ్ళాను. త్వరగా. ఏమైంది? ఎందుకు ఇక్కడ నించున్నావు? వచ్చే దారిలో బండి బ్రేక్ డౌన్ అయిపోయింది. 1 అవర్ గా రిపేర్ చేస్తూనే ఉన్నాడు. అదే మీరు వచ్చేసారు కదా, మీతోనే వచ్చేస్తాను. ఇలా చూడండి, బండి రెడీ అయ్యాక ఛానల్ కి వచ్చేయండి. నన్ను పెళ్లి చేసుకోబోయేవారు బాగున్నారు కదా. ఇదిగోండి, పట్టుకోండి. కాస్త తప్పకుండా, నేను కూర్చోవాలి కదా. అయ్యో, వెళ్లే దారిలో నన్ను ఛానల్ దగ్గర దింపేయండి. నేను ఒక ముఖ్యమైన పని మీద కూడా అర్జెంట్ గానే వెళ్ళాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని టెలికాస్ట్ చేయాలి, అది కూడా ట్రాఫిక్ గురించి. నన్ను దిగమని చెప్పకండి. ఒక రోజుకి ఎంత మంది ఈ ట్రాఫిక్ వల్ల బాధపడుతున్నారో అందరికీ విషయం తెలియచేయాలనుకుంటున్నాను. మీరు ఎందుకు టెన్షన్ అవుతున్నారు? అనయ్య, మీరు డ్రైవ్ చేయండి. అనయ్య, బండి తీయండి. మీరే చెప్పండి ప్లీజ్. ఇంకో విషయం, ఈ ఫిల్లర్ తీసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం జరిగింది. ఇది చూస్తే నిజంగా మీరు చాలా షాక్ అయిపోతారు. నిజంగా చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ చూడండి. ఇతను ఎవరో తెలుసా మీకు? నాకు తెలీదు. అరే, ఒకసారి చూడండి. మన మినిస్టర్ గారు టీ షర్ట్ వేసుకుంటే ఇలాగే ఉంటారు కదా.
ఈ కుక్కని వెంటనే లేపేయాలి సార్. అన్ని స్టేషన్లకి ఇన్ఫార్మ్ చేయండి. వద్దు, ప్రస్తుతానికి ఇది ఎవరికీ తెలియకూడదు. ఎవరికైనా తెలిసిందంటే మినిస్టర్ మీటింగ్లో నేను చెప్పినవన్నీ అబద్ధాలని తెలిస్తే మళ్ళీ నేను సమాధానం చెప్పుకోవాలి. సార్, అవును, నాలాగే ఉన్న పోలికల్ని ఉపయోగించుకుని నాకు చెడ్డ పేరు తీసుకురావాలని, అలాగే నాకు శత్రువులు ఏర్పడేలా చేయాలనేది మాత్రమే అతని ఆలోచన కాదు. దానికి కారణం వేరే ఏదో ఉంది. సార్, వాడు మంత్రి పలుకుబడితోనే ఇటువంటి కుట్రలు చేశాడు. ఇది చాలా డేంజరస్. మీ గురించి తెలుసుకునేవాడు అన్ని ఇలాగే చేస్తున్నాడు. లేదంటే ఇంత పక్కాగా స్కెచ్ వెయ్యడు సార్. వాడు చాలా తెలివైనవాడు. అదే నాకు అర్థం కావడం లేదు. సార్, ఇది చూడండి. ఒక వెల్ ప్లాన్ ప్లేన్ చెప్పడానికి ప్రూఫ్ ఇది. మినిస్టర్ అఫీషియల్ అడ్రస్ నుంచే కమిషనర్కి ఈ లెటర్ వెళ్ళింది. ఆ తర్వాతే గెస్ట్ హౌస్లో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. అంతేకాదు, ఈ లెటర్లో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అని టైప్ చేసి పంపించారు. వాడు ఎంత పెద్ద కేడీ అయినా సరే అన్అఫీషియల్గా వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు సార్. సార్, ఒక పరిమితికి మించి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి డిపార్ట్మెంటు ఏమీ చెయ్యలేదు సార్. నో, డిపార్ట్మెంట్ చేయలేకపోయినా మీరు తప్పకుండా చేయాలి. మిస్టర్ ఇక్బాల్, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో కారణాలు నాకు తెలియాలి. ఇప్పుడు వాడు దాక్కొని ఉండొచ్చు, కానీ తప్పకుండా మన డిపార్ట్మెంట్కి ఒకరోజు దొరుకుతాడు. ఆ రోజు వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి అన్నింటినీ బయటికి లాగుతాను. అంతవరకు మనకు తెలిసిన ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు. Hey, just stop there. Police. వాడిని ఎవరు చూసినా సరే మీరే అనుకుంటారు సార్. అచ్చు మీలాగే ఉన్నాడు సార్. ఆ కలెక్టర్ తప్పు ఏమీ లేదు సార్. నేను ఒకసారి వెళ్ళి వాడిని కలవాలి. వాడు ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్లను అడిగితే వాడు బతకడం కష్టం అంటున్నారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు వాడిని చూడాలని వెళ్తే మీడియాకి తెలిసిపోతుంది. కానీ వాడు నాకు శత్రువో కాదో ఏమీ అర్థం కావడం లేదు. వలలో చిక్కుకుంది పిల్లే పులి అని తెలియకుండా మనం ఏ నిర్ణయానికి రాలేము. వాడిని ఎలాగైనా సరే మనం కాపాడి తీరాలి. ఏది ఏమైనా సరే అతను ప్రాణాలతో ఉండాలి అని నా మనసు చెప్తోంది. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? తను ఎక్కడికి వెళ్తోందమ్మా? నువ్వెప్పుడు బిజీగా ఉంటావు. తను వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తోంది. అదో మాట చెప్పి వెళ్తే ఏమైంది? ఏంటమ్మా, ఏమైంది? వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదని చెప్పి ఫోన్ వచ్చింది. కాసేపటి క్రితమే వీడిక్కడికి వచ్చినప్పుడు నేను నాన్నగారిని చూడడానికి వెళ్ళనాను కూడా అడిగింది. కొద్దిసేపటి క్రితమా? అవును, 10 నిమిషాల క్రితమే. తర్వాత ఏ సమాధానం చెప్పకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి చెప్పరా అని నేను చెప్తూనే ఉన్నాను, కానీ ఎక్కడా. ఇప్పుడేమంటున్నాడో చూసావా? కాస్త చెప్పెళ్ళొచ్చు కదా అంటున్నాడు. హాస్పిటల్కి వెళ్ళు.
నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది ఇలా నడవడం కోసమేనా? నోరు తెరిచి చెప్పండి. నేను జాలీగా ఉండటానికి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం నీతో డిస్కస్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు ఆ విషయం నీతో చెప్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇలా చూడు, నేను చెప్పబోయే విషయాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు, అర్థమైందా? అలాగే. హాస్పిటల్లో ఒకడు ఉన్నాడని చెప్పానే, చూడ్డానికి కూడా మన మినిస్టర్ లాగే ఉంటాడు. అవును. అదే నాకు డౌట్గా ఉంది. వాడు ఎలా మన మినిస్టర్ లాగే ఉన్నాడు? నిన్న మినిస్టర్ ఇంటికి కూడా వాడిలాంటి వాడే ఇంకోటి వచ్చాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరితో చెప్పినా ఎవరూ నమ్మరు, కానీ ఐఎమ్ షూర్ మినిస్టర్ లాగే ఇంకొకడు ఉన్నాడన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ వాడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. నేను దాన్ని కనిపెడతాను, అదే ముఖ్యం. కానీ ఈ విషయాన్ని మనం సాధారణంగా డీల్ చేయకూడదు. ఎనీవే, రేపు నేను బాంబే వెళ్తున్నాను. మార్నింగ్ ఫ్లైట్ ఉంది. అక్కడ పని ఫినిష్ చేసుకొని మరుసటి రోజు వచ్చేస్తాను. 19 బ్యాచ్లో రమణన్ నాయర్ గురించి నీకు చెప్పాను కదా. అలహాబాద్లో ఆయనకి జూనియర్గా నేను 2 ఏళ్లు పనిచేశాను. అది నా గుడ్ టైం. ఆయన నాకు బాస్గా కాకుండా ఓ మంచి ఫ్రెండ్గా బిహేవ్ చేశారు. నిజంగా ఆయన ఓ జీనియస్. సైంటిఫిక్గా ఆయనకి చాలా విషయాలు తెలుసు. కొద్ది రోజుల క్రితం ట్విన్స్ గురించి ఒక ముఖ్యమైన ఆర్టికల్ రెడీ చేశానని నాతో చెప్పారు. దాని గురించి ఆయనతో మాట్లాడాలి. అందుకే ఆయన్ని కలవడానికి ఈ ట్రిప్. అంతేకాకుండా ముంబై పోలీస్తో ఒక అన్అఫీషియల్ విజిట్. దీనికి నేను పర్మిషన్ తీసుకోవాలంటే దానికి నాకు చాలా రోజులు పడుతుంది. అవునా? ఇవన్నీ నేను ఎందుకు నీతో చెప్తున్నానో తెలుసా? తెలీదు. ఒకవేళ నేను మిస్ అయిపోతే నువ్వు మైక్ పట్టుకొని మీడియా ముందు నించొని నా గురించి ఏది తప్పుగా చెప్పకూడదు. ఓకే? ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. సరేనా? లెట్స్ గో. ఓకే. రత్తాన్ని చూస్తే వెంటనే పడిపోతున్న తమ్ముడు ఒకడు నాకున్నాడు. కష్టపడి పనిచేస్తున్న ఒక అమ్మా నాన్నకి సద్దన్నం తీసుకుని వెళ్తున్నప్పుడు నా వేలును పట్టుకొని నా వెనకే వస్తాడు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాడిని పెంచడానికి చెయ్యకూడని పనులంతా నేను చేశాను. వాడి చదువు కోసమే. వాడి పేరు బాలసుబ్రహ్మణ్యం, అన్నయ్య పేరు శివసుబ్రహ్మణ్యం. నీకు గుర్తుందా? అన్నయ్య. అన్నయ్యనా? అయితే నేను నీకు అన్నయ్య మాత్రమా? 12 వయసు నుంచి నేను నిన్ను తండ్రిగా చూస్తున్నాను కదా. చెప్పు, మరి ఎందుకు ఇదంతా? ఇక్కడ ఉన్న అమ్మాయికుల్ని చంపేసి పాపాన్ని సంపాదించుకున్నావు. ఈ లోకంలో ఎవరు ఆస్తులు సంపాదించి ప్రసాదంగా జీవించలేదురా. ఎందుకురా ఇదంతా? ఛే! నువ్వు టెర్రరిస్ట్ గ్రూప్లో ఉన్నావా? అదేంటంటే నేను... సరేరా, నాకు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. కానీ నాకు ఒకటి తెలియాలి. ఇంతకాలం వరకు నిన్ను పెంచడం కోసం నేను ఎంత కష్టపడి సంపాదించానని నీకు తెలుసు కదా. నిన్ను బయటికి తీసుకురావాలని ఎంతో కష్టపడుతున్నాను. ఇప్పుడు మాటివు. బయటికి వచ్చిన తర్వాత ఇలా చూడు, దీనికి నిన్ను పాత సుబ్రహ్మణ్యంగా ఇస్తానని మాటిచ్చి ఉన్నాను. దాని మెల్లో మంగళసూత్రంను కట్టాలని అది కూడా రెడీగా ఉంచాను. ఇప్పుడు చెప్పురా, మళ్ళీ ఎప్పుడు ఆ తప్పుడు దారికి వెళ్ళనని నాకు మాటియిరా. తను కూడా అదే ఎదురు చూస్తుంది. మాటియిరా. క్యాథరిన్,
బాలా సార్ టైం అయింది. మిస్టర్ చార్లీ, నా సైడ్లో ఆపరేషన్ అంతా కరెక్ట్గానే ఉంది, కానీ చార్ల్స్ చేసిందే ఒక ఫూలిష్ అటెంప్ట్. ఆ కాలనీ విషయంలో అతను తలదూర్చినప్పుడు నేనేమనుకున్నానంటే అతను సాధించి చూపిస్తాడని, కానీ చివరికి ఇరుక్కుపోయాడు. ఇంకా నయం ప్రాణంతో బతికి బయటపడలేదు కాబట్టి మనం తప్పించుకున్నాం. మిస్టర్ మినిస్టర్, చార్ల్స్ గురించి నీకేం తెలుసు? 35 సంవత్సరాలు ఇద్దరం ఒకే ప్రాణంగా కలిసిమెలిసి ఉన్నాం. తన గురించి ఇంకొక మాట మాట్లాడలేదు. కానీ ఒకటి అర్థం చేసుకో, సమయానికి విలువిచ్చే ఈ ప్రపంచాన్నే తమ అదుపులో ఉంచుకోవాలని అనుకుంటున్న ఒక కోటీశ్వరుడు, కలల్లో కూడా ఊహించలేని ఒక బిజినెస్ సామ్రాజ్యానికి నాయకుడు, ఆయనే సొంత తమ్ముడు కోసం నిన్ను నమ్ముకుని ఇక్కడ ఒక దొంగలా బతుకుతున్నారు. చార్ల్స్ చాలా తెలివైన వాడని నువ్వేగా అన్నావు. దాన్ని బట్టి నువ్వేగా ప్రోగ్రామ్ ని డిజైన్ చేశావు, నువ్వేగా వాడిని పంపించావు. అయితే నువ్వేగా వాడిని. అవును, నేను వేసిన పథకంలో ఏదీ ఫెయిల్ అవ్వలేదు. ఒకవేళ అలా ఫెయిల్ అయిందంటే మా ప్రాణాలు మేమే తీసేసుకుంటాం. కానీ వాడికి ఆ టైం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మేమిద్దరం మీకు ఇచ్చిన మాట మా ప్రాణం కన్నా ఎక్కువ. ఇంకో 4 రోజులే. ఇంతకన్నా భయంకరమైన కాన్ఫిడెన్స్ నీ తమ్ముడు మాటల్లో ఉండేవి. నీ తమ్ముడు చార్లెస్ సింగపూర్ నుంచి చెప్పింది. కానీ ఇప్పుడు ఈ రోజు రేపో చావడానికి హాస్పిటల్లో పడుకున్నాడు. మేడం ప్లీజ్. ఏమైంది? చెప్తే కోపం వస్తుందా? కరీబియన్ బ్రదర్స్ మాటలు చేతల వరకు రావనుకుంటాను. చేతల్లో చూపించాలి. నేను ఆ రోజు చెప్పాను కదా వీళ్ళని నమ్మద్దని. నేను అనుకున్నట్టే జరిగింది. లుక్ మిస్టర్ చార్లీ, ఏంటి ఇదంతా? 4 రోజులే కదా అడిగింది. ఆలోగా హోమ్ మినిస్టర్ టేబుల్ మీదున్న రిపోర్ట్ ఫైల్లో మినిస్టర్ చేసిన సంతకం ఉంటుంది. మీరిచ్చే డబ్బు కోసం ఇదంతా చేయడం లేదు. క్యాథరిన్, ఎంతసేపు మనం ఇక్కడే వెయిట్ చేయాలి? రా, మనం వెళ్దాం. వాణ్ణి చూసొచ్చిన దగ్గర నుంచి నాకు చాలా దిగులుగా ఉంది. నా బాలాని నేను వెళ్ళి చూసుండకూడదు. నేనిక్కడికి వచ్చుండకూడదు. నాకు తెలుసు, నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది. 6 ఏళ్లుగా నేను వెయిట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు చాలని మాత్రమే నమ్మాలి. అది కాకుండా వేరే దారి లేదు. మీరు చెప్పింది కరెక్టే, కానీ నీ సమాధానం కోసం చెప్పలేదు. నిన్ను వాడిని తప్పకుండా నేను కలుపుతాను. నన్ను నమ్ము. రామా, వెళ్దాం. కమాన్. కరీబియన్ బ్రదర్స్. అదే సార్ వాళ్ళ నిక్ నేమ్. మీరు దీన్ని పూర్తిగా నమ్ముతున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇంకా దాన్ని పూర్తిగా నమ్మలేదు సార్. ముంబై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వీళ్లకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. దానికి ఆధారాలతో పోలీసు ఇంకా వాళ్ళని పట్టుకోలేదు సార్. అంతేకాకుండా ఇంతవరకు ఏ కేసులోనూ వాళ్ళ పేర్లు రిజిస్టర్ అవ్వలేదు. నాకు తెలిసి చాలా సంవత్సరాల క్రితం ఇలాంటి కరేబియన్స్ గురించి పేపర్లో న్యూస్ వచ్చింది. ఆ గ్యాంగ్ ఇప్పుడు ఉండడం గురించి ముంబై పోలీసుల దగ్గర నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందా? ఆ రిపోర్ట్ ఇంకా ఫుల్గా చూడలేదు. దెన్ వాట్ ఎల్స్? బాంబే చుట్టుపక్కల ఉన్న వాసగయాలోంచి బోట్ ద్వారా లోపలికి వస్తున్నారు. ఆ గ్రూప్లో హత్యలు, దొంగతనాలు చేసే కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ గ్రూపుకి వాళ్ళందరూ కలిసి పెట్టిన పేరే కరీబియన్ గ్యాంగ్. దీనికి దానికి ఏదైనా సంబంధం? స్పెసిఫిక్ గా చెప్పడానికి ఏం లేదు. ఇంకా చెప్పాలంటే పాండిచ్చేరిలో ఉన్న ఆంగ్లో ఇండియన్ కపులే వాళ్ళిద్దరికి పేరెంట్స్. బాంబేలో జరిగిన గ్యాంగ్ వార్లో వాళ్ళిద్దరు చనిపోయినట్టు మనకి న్యూస్ వచ్చింది. వాళ్ల మీద పగ తీర్చుకోవడం కోసం వాళ్ల పేరు మీద వీళ్ళు పని మొదలుపెట్టారు అంటారా? లేదు సార్, అలాంటి హిస్టరీ వాళ్ళకేమీ లేదు. వీళ్ళకు ఒక 10-12 వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు సార్. ఆ తర్వాత 6 నెలలు సముద్రంలోనూ 6 నెలలు బయట ఉన్న ఒక ఫ్యామిలీయే వీళ్ళని పెంచారట. వాళ్ళు ఎవరంటే వీళ్ళ నాన్నగారి చిన్నప్పటి ఫ్రెండ్స్. వాళ్ళని పెంచిన వాళ్ళు పెద్ద క్రిమినల్స్. అందుకే వాళ్ళ బుద్ధులు వీళ్ళకి వచ్చింది. ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు బాంబే నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత మలేషియాకి వెళ్ళారు. ఇలాంటి వాళ్లకు అదే స్థావరం. ఎస్, ఈ లోకంలో జరిగే అన్ని తప్పుడు విషయాలకి వెనకున్న ఒకే ఒక గ్రూప్ ఎవరంటే కరీబియన్ బ్రదర్స్. అన్ని తప్పులు చేసి ఈజీగా అక్కడి నుంచి తప్పించుకొని పోయే క్రిమినల్ ట్విన్స్. ఇట్స్ టెరిబిలీ సర్ప్రైజింగ్. బేసికలీ చార్లెస్ కంటే చాలా క్రూరమైన వాడే చార్లీ.
వాళ్ళెప్పుడు విడిగాను ఒంటరిగాను ఉండరు, ఒకటిగా ఉంటారు. ఇంతవరకు వాళ్ళు విడిపోయింది లేదు. ఎటువంటి ఆపరేషన్ అయినా వాళ్ళు కలిసే చేస్తారు. ఆ రోజు కూడా మినిస్టర్ ఇంటికి ఒకడు వచ్చి వెళ్ళాడని చెప్పారు కదా, వాడు తప్పకుండా చార్లీ అయి ఉంటాడు. అందులో నాకు ఏ డౌట్ లేదు. బట్ దే ఆర్ మోటివ్? ఒకవేళ వాళ్ళు పొలిటికల్ విషయంగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేదా వేరే ఏదైనా ఆపరేషన్ విషయంగా కూడా వచ్చి ఉండొచ్చు. అదే నాకు అనిపిస్తోంది. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. అలా అయితే మనం వెంటనే పని మొదలు పెట్టాలి. ఈ దేశంలో వాళ్ళు ఏ మూలలో ఉన్నా కనిపెట్టి పట్టుకోవాలి. సార్ అది వచ్చి నో నో నో, ఇక దీని గురించి నాకు ఎటువంటి వివరణ అవసరం లేదు. సార్ ప్లీజ్, దీన్ని కొంచెం నిదానంగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళకి వ్యతిరేకంగా ఇంతవరకు ఏ కంప్లైంట్ లేదు, వాళ్ళ పేరున ఏ క్రైము లేదు. ఏంటి మీరు మాట్లాడేది చాలా మూర్ఖత్వంగా ఉంది. హోంమంత్రిలాగానే వేషం వేసుకుని అందర్నీ మోసం చేశాడు. సార్ అది పబ్లిక్ ముందు, ప్రెస్ ముందు అది నేనేని ఆయనే ఒప్పుకున్నారు కదా సార్. మీ తృప్తి కోసం నేను కావాలంటే వాళ్ళని సెర్చ్ చేసి మీరు చెప్పినట్టు చేస్తాను సార్. కానీ వాడిని ప్రాణాలతో పట్టుకోలేము సార్, ఎందుకంటే వాడు చార్ల్స్ లాంటి వాడే. ఇది నేను ఎలా హ్యాండిల్ చేయాలి? వాడిని పట్టుకోవాలంటే మనం పెద్ద స్కెచ్ చేసి ట్రాప్ రెడీ చేయాలి సార్. దానికి కొంచెం టైం కావాలి. వాడు సూసైడ్ చేసుకోవడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఈలోగా నేను వాడిని ఎలా అయినా పట్టుకుంటాను సార్. వాడు నా దగ్గర నుంచి తప్పించుకోలేడు. పోయింది 20 లీటరు. 20 రూపాయలకు పెట్రోల్ వేశానే, మళ్ళీ ఏంటి 20 రూపాయలకు వేస్తాను. ఒక 50 కిలోమీటర్ వెళ్లకుండా ఇది ఏం ఆటోపా. ఎవరైనా బండిలో రాయి పెట్టారా ఏంటి? ఎవరు కనపడలేదు, మనమే తోసుకున్నాం. ఇందులో పాప వేరా స్టార్ట్ అయింది. ఇదేంటయ్యా మార్నింగ్ ఎక్సర్సైజ్ లా ఉందే. ఓ ఇంజిన్ ఇదేనా? అహో, ఇంతవరకు ఇలా జరగలేదు. తొందరలో వెళ్తా. అంకుల్ బండికి ఏమైంది? అది తెలిస్తే బండిని నడుపుతాను కదా. ఈ రోజు నేను స్కూల్లో చెట్లని ప్లాంటింగ్ చేయాలి, వెళ్ళలేమ్మా? సమయానికి ఇది ఇలా చేస్తుందని ఎప్పుడు అనుకోలేదమ్మా. అరే రే, నాకు చాలా లేట్ అవుతుంది. టైం ఎక్కడికి వెళ్ళదు. ఇదిగో రెడీ చేస్తాను. బండాపోయా సార్ దగ్గరికి అడిగి ఏదైనా గవర్నమెంట్ చూద్దాం. జాగ్రత్తమ్మా. ఇదిగోండి సార్ మొక్క. సరే వెళ్దాం. మనం శ్వాస పీల్చుకోవడానికి కారణం ఈ పెద్ద చెట్లు, మొక్కలు మాత్రమే. మన కాళ్ల కింద ఉన్న ప్రతి ఒక్క గడ్డి పరక ధర్మం ప్రకారమే నడుస్తోంది. ఇప్పుడు అడవిని నరికేవారు, దేశద్రోహులు చెట్లను నరుకుతున్నారు. అందువల్ల మనం ఇప్పుడు ఒక శబ్దం చేద్దాం. నేనొక చెట్టు పెంచుతాను, మనకంటూ ఒక చెట్టు, మనకంటూ ఒక నీడ, మనకంటూ ఒక వెలుతురు. సార్ సార్ సార్, మీరు తప్పకుండా రావాలి సార్. లేదు, అదేంటంటే మీ కూతుర్ని వదలడానికి కదా మీరు ఇంత దూరం వచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ జరుగుతోంది, వచ్చి కాసేపు నించోండి సార్. రండి నాన్న. మీరు చాలా బిజీ అని తెలుసు. మీ చేతులతో ఒక చెట్టును నాటి ఈ పిల్లలకి చూపించండి సార్. వస్తాను. రండి సార్. మనం ఎదురు చూడనటువంటి మనకిక్కడికి ఒక గెస్ట్ వచ్చారు. అందువల్ల ఆయన చేతుల ద్వారానే ఈ స్కూల్లో ఒక చెట్టుని నాటిద్దాం. మనం ప్రారంభిద్దామా? అమ్మా బ్యాగ్ ఉండమ్మా. అమ్మా స్కూల్ బ్యాగ్ వదిలి వెళ్తున్నావు. ఆగు. ఏంటిది? ఇది బ్యాగ్ అమ్మా.
మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఆటో రిపేర్ అయింది. సమయానికి విశ్వనాథం గారు వచ్చి పాపని స్కూల్లో డ్రాప్ చేశారు. కాస్త ఇలా రామ్మా. హార్లిక్స్ అయితే ఇష్టం. ఈ ఫోటోస్ అన్ని ఫ్రేమ్ చేసి పెట్టమని అంకుల్ చెప్పారు. ఏ అంకుల్? ఈ ఫోటోలన్నీ తీశారు కదా ఆ అంకుల్. అన్ని చాలా బాగున్నాయి. ఈ ఫోటో షోకేస్ లో పెట్టేయమ్మా. నువ్వు కూడా నాన్నతో కలిసి స్కూల్కి వచ్చుండొచ్చు కదా. వచ్చి గంట అయింది. స్కూల్కి వెళ్ళిన విషయం నా దగ్గర అసలు చెప్పనే లేదు. ఏంటి తమాషాగా ఉందా? నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా ఏంటి? సార్ నేనేం చేశాను? నో, ఇంకేం చెప్పద్దు. నువ్వు చెప్పింది పూర్తిగా నమ్మాను. చెప్పు, ఇది ఎలా జరిగింది? నాకేం తెలీదు. అది నేను వీడిని చూడాలన్నప్పుడు నువ్వు వద్దని చెప్పావు. ఇప్పుడు నాకు నీ మీద కూడా సందేహం కలుగుతోంది. లేదంటే హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న వాడు ఈరోజు స్కూల్కి ఎలా వచ్చాడు? పైగా నా కూతురికి ఏమాత్రం సందేహం కలగలేదు. అదే నా బంధువైనా శత్రువైనా నేను వాడిని ఖచ్చితంగా చూడాలి. అసలు వాడి కథేంటో వాడి నోటితోనే నేను వినాలి. తప్పకుండా. దానికి ఓ హిస్టరీ ఉంది. వాళ్ళు పనులు దిగారంటే దాన్ని ఫినిష్ చేయడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అంతేకాకుండా మాఫియా గ్రూప్ ఒక రైట్ అండ్ లెఫ్ట్ వీళ్ళే మలేషియన్ కరేబియన్ ట్విన్స్. లేదు, నేను నమ్మలేకపోతున్నాను. అచ్చు నాలాగే ఉండే ఇద్దరు కవలలున్నారా? అది ఆ దేవుడికే తెలియాలి. ఈ లోకంలో చూడ్డానికి ఒకేలాగా 7 ఉంటారని చెప్తారు. సదాం హుసేన్ ఒక కార్లోంచి దిగాడంటే ఆ బండ్లోంచి దిగింది సదాం హుసేనే కాదు. పట్టుబడినప్పుడు కూడా అతను సదాం హుసేన్ అని తెలుసుకోవడానికి వరల్డ్ పోలీస్ అతనికి DNA టెస్ట్ కూడా చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగి ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను, చార్ల్స్ ఒక ఇంకొక ట్విన్ ఇక్కడే ఉన్నాడు. ఇంత క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాడు. మీ కూతురు వాడి చేతికి దొరికినా తనని కిడ్నాప్ చేసి వాడు ఏ డీలింగ్ మాట్లాడలేదే. ఎందుకంటే వాడి లక్ష్యం ఇది కాదు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, వాడిని కనిపెడతాను. వాడినే కాదు, వాడి వెనక ఎంత పెద్ద గ్యాంగ్ ఉన్నా సరే త్వరలో వాళ్ళందరినీ కనిపెడతాను. వస్తాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను తీసుకొచ్చిన పేషెంట్ ఎలా ఉన్నాడు? సారీ సార్, నో హోప్. వెంటిలేటర్లోనే ఉన్నాడు. నేను అతనితో మాట్లాడొచ్చా? ఓ ష్యూర్, కానీ ఏ సమాధానం దొరకదు. ఎందుకు? ఇకపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేరు. హీ ఈస్ ఇన్ కోమా స్టేజ్. ప్రాణం పోయే వరకు ఆయన ఇలాగే ఉంటారు. బాగున్నారా ఫాదర్? ప్రభు ఆశీర్వాదం వల్ల బాగున్నానమ్మా. సిస్టర్, ఎస్. అదే డాక్టర్ గారు. ఏ డాక్టర్ ఫాదర్? అదే ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఇక్కడ చేర్చారు కదా పోలీసు వాళ్ళు. డాక్టర్ సతీషా? ఆయన ఇప్పుడే డ్యూటీ అయ్యి బయలుదేరారు. ఓ మై జీసస్. ఏమైంది ఫాదర్? అదేం లేదమ్మా, ఆ పేషెంట్ ఒక క్రిస్టియన్ అని విన్నాను. అతను ఎవరైనా సరే అతని కోసం ప్రార్థన చేయడం మంచిదనుకుంటున్నాను. అందుకోసమే ఇప్పుడు వచ్చానమ్మా, అతని కోసం ప్రత్యేకంగా ప్రార్థన. అయితే ఒక పని చేయండి, డ్యూటీ డాక్టర్ని వెళ్ళి కలవండి. ప్రభువు నిన్ను దీవించును గాక. ఇంతకీ ఆ డాక్టర్ ఎక్కడున్నారు? అటువైపు ఉన్నారు. ఓ, ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం ఫాదర్. చార్ల్స్, చార్ల్స్,
హలో సార్, ఇక్బాల్ చెప్పు. ఆ చార్ల్స్ చనిపోయాడు సార్. నిజంగానా? వాడిని ఎవరో చంపేశారు. డౌటే లేదు, వాడిని చంపింది ఆ చార్లీ అయి ఉంటాడు. మే కమిన్ ప్లీజ్. అరే, ఎంత పని చేస్తున్నారు? ఎవరైనా చూసుంటే? మీరే చూడాలని చెప్పారు కదా. అవును, కానీ ఇక్కడని చెప్పానా? ఇది సెక్రటరేట్. కాసేపు వెయిట్ చేస్తుంటే మీరున్న చోటుకు వచ్చుంటానుగా. మీకోసం నేను ఇంకా కాపులు కాయాలా ఏంటి? ఏ పని అయినా సరే నేనే చూసుకుంటానని చెప్పావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఆ నమ్మకంతో ఈ భారతంలో ప్రింట్ అవుతున్నా ఎక్కువ సైబర్ ఉన్న నోటిని మీకు లెక్కలు చేయకుండా ఇచ్చాను కదా. నా టైం నాకు చాలా విలువైంది. తెలుసు, కానీ ఒక తీవ్రవాద విడుదల కోసమే ఇవన్నీ చేస్తున్నామని. ఇదంతా తెలిసి కదా నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు బాలా ఎక్కడ? కూల్ డౌన్ బాయ్, కూల్ డౌన్. మనం ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ లో ఉన్నాం. రిలీజింగ్ ఆర్డర్లో సంతకం పెట్టనని చెప్పిన ఒక మంత్రి ప్రాణం తీసిన టర్నింగ్ పాయింట్. దానికి సాక్షి అయిన శేఖర్ పోలీస్ ట్రాప్ లో పడి చనిపోయినందువల్ల మనకేం నష్టం లేదు. ఆ తర్వాత మినిస్టర్ జైలర్నే మార్చేశారు. లేదనుకోండి, ఎవ్వరూ ఏ ఆర్డర్లోనూ సైన్ చేయకుండానే ఈజీగా బయటికి తీసుకొచ్చుంటాను మీ తమ్ముడు బాలాని. ఏంటి, మీకు అనుమానంగా ఉందా? కరీబియన్ బ్రదర్స్ ఆకాశాన్ని చూసేవారు కావచ్చు, కానీ ఏది ఈజీ కాని ఈ నేలలో మినిస్టర్ ఛాయలో ఉన్న ఒక్కడిని తీసుకొచ్చి నాటకమాటి బాలాని త్వరగా బయటికి తీసుకురావచ్చని మీరనుకుంటున్నారా? అందుకే కదా మీకు డబ్బులు ఇచ్చేది. గెలిస్తే అది మంచి విషయమే. చాలా క్లవర్గా మినిస్టర్ని లోపల పెట్టి ఆ హోమ్ మినిస్టర్ సీట్లో చార్లీని కూర్చోబెట్టి బాలా రిలీజింగ్ ఆర్డర్లో సైన్ చేసేలా చెయ్యొచ్చు. కానీ కోర్ట్ ప్రొసీజర్ పూర్తయి రావడానికి ఒక 4 రోజులు పడుతుంది. హౌ క్యాన్ వి మేనేజ్ ఇట్? అంతవరకు చార్లియే ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్. ఎప్పుడు ఎక్కడ తన్ని పట్టుకుంటారని భయపడే చార్ల్స్ ఒపడా కాలనీ ప్రాబ్లంలో తల తోర్చాడు. చార్లీ మినిస్టర్ వేషంలో వైఫ్తోనూ వాడి అమ్మతోనూ చాలా క్లోజ్ అయ్యాడు. అందులో గెలిచిన అతని సామర్థ్యాన్ని మెచ్చుకుని తీరాలి. కానీ ఆట మారిందంటే ఎంత డబ్బిచ్చి దాచాలనుకున్నా దాచలేము. సో మనం సేఫ్ అయ్యే ఒక ఆటానికి మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. డబ్బు కోసమేగా అతను ఇవన్నీ చేస్తున్నాడు. అది అతని రిస్క్. కానీ మనం ఫ్యూచర్ కోసం మనము కొన్ని రిస్క్ తీసుకోవాలిగా. ఎందుకంటున్నానంటే చివరికి మనం మూర్ఖులు అయిపోతే. వాట్ యు మీన్? అంటే మనం ఇరుక్కుంటామని తెలిస్తే ఎంత ఇచ్చైనా అతని కథ ముగించాలి.
ప్రాణాలతో పట్టుకుంటే ఆయన నోటి ద్వారా అన్ని నిజాల్ని బయట కక్కించేలా చేస్తారు ఇక్కడున్న పోలీస్. దానితో అంతే, నా పేరు నీ పేరు అంతా బయటపడుతుంది. కరీబియన్స్ కున్న హిస్టరీని చాప్టర్ని క్లోజ్ చేసే ఛాన్స్ ఒకవేళ మన పోలీస్కి దొరికి ఆ క్రెడిట్ మొత్తం విశ్వనాథకే దక్కాలని దేవుడు నిర్ణయిస్తే తర్వాత మనం ఏం చేయగలం? ఎస్, గొప్ప బిజినెస్ సామ్రాజ్యానికి నాయకుడైన మీరు మీ తమ్ముడితో పాటు జైల్లో ఉంటే బాగోదు కదా? ఎవరికి ఏం వచ్చినా సరే, ఎవరికి ఏం పోయినా సరే అవన్నీ నా బాధ్యత. నన్ను దాటి ఇక్కడ ఏమీ జరగదు. ఈ నేల మొత్తం నా అదుపులోనే ఉంది. ఎవరిని తొక్కి వెళ్లాలో నాకు తెలుసు. ఈ నటరాజు తర్వాత స్టెప్ చూడండి. ఓహ్, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఐఎమ్ ష్యూర్ సార్, విశ్వనాథన్ గారికి ఈ ఊళ్ళో ఎవరూ విరోధులు లేరు. కానీ ఈ లోకంలో ఏదో ఒక మూలలో ఆయనకు విరోధి ఉన్నాడని నేను నమ్ముతున్నాను సార్. 6 ఏళ్ల క్రితం ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో ఒకరిని నేను షూట్ చేశానే, అది మీకు గుర్తుందా? లైఫ్ ఇంప్రిజన్మెంట్తో ఇప్పుడు జైల్లో ఉంటున్నారే మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం. ఎస్. వాళ్ళ అన్నగారు శివసుబ్రహ్మణ్యము లవర్ క్యాథరీన్ ఆయన జైల్లో కలవడానికి వచ్చారు. ఆ శివసుబ్రహ్మణ్యం పెద్ద మల్టీనేషనల్ బిజినెస్ మ్యాన్. ఈ లోకంలో పెద్ద కోటీశ్వరుడైన వారెన్ బఫెట్, ఇంకా న్యూస్ రిపోర్టర్ అయిన రూపర్ట్ మటోకర్, ఇలా లోకంలో పెద్ద డబ్బుగల్ల వాళ్ల లిస్టులో ఈయన పేరు కూడా ఉంది సార్. అంత పెద్ద కోటీశ్వరుడికి ఉగ్రవాది తమ్ముడా? అదే సార్ నాకు అర్థం కాలేదు. మామూలుగా ఉన్నోళ్ళు కూడా సడన్ గా టెర్రరిస్ట్ గా మారిపోతున్నారు. ఈ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్గ్రౌండ్ తెలిసిన టెర్రరిస్ట్ గ్రూప్ చదువుకోవడానికి బనారస్ వెళ్లిన వాళ్ళ తమ్ముడిని చేర్చుకున్నారు. వాళ్ళ అన్నకు ఆ విషయం తెలియడానికి చాలా రోజులైంది. ఇదే సార్ నిజం. కరీబియన్స్ కి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉందా? ఆ విషయాన్నే సార్ ఇప్పుడు మనం కనిపెట్టాలి. ఎన్నో సంవత్సరాల ముందు బాంబే నుంచి ఎస్కేప్ అయిన కరీబియన్ బ్రదర్స్కి ఇక్కడున్న శివసుబ్రహ్మణ్యం తెలియటానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మీలాగే ఉన్న కరీబియన్ బ్రదర్స్ హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఇలా ఓ ప్లాన్ వేసి ఉండొచ్చు. అది వాళ్ళ మాస్టర్ పీస్ గా కూడా ఉండొచ్చు సార్. ఇది ఎలా ప్రూవ్ చేయగలరు? దానికి వాడిని నేను ఇన్వెస్టిగేట్ చేయాలి సార్, ఆ బాలసుబ్రహ్మణ్యంని. అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? లీగల్ గా అతన్ని బయటికి రప్పించి ఎలా విచారించాలో విచారించండి. టెల్ మీ, కరీబియన్ బ్రదర్స్ చార్లస్ అండ్ చార్లీతో మీ అన్నయ్యకు సంబంధం ఏంటి? నాకు నన్ను వదలండి. కొట్టే కొట్టల్లో నీ బాడీలో గాయాలు అయినా సరే, ఈ గన్నులో ఉన్న బుల్లెట్ ద్వారా నీ తల పేలినా సరే నన్ను సస్పెండ్ మాత్రమే చేస్తారు. అందుకే నిజం చెప్పు. నాకు తెలియదు. పోలీసుకు ప్రేమించడం తెలుసు, ప్రాణం తీయడం తెలుసు. పోలీసు వాళ్ళకి ఇంకో మొహం కూడా ఉంది. చూడాలా? ఆశపడుతున్నావా? నాకు తెలియదు. నీకు తెలియదు కదా, నిన్ను వదిలిపెట్టను. నో, వాళ్ళు వాడిని చంపేస్తారు. నా బాలాన్ని చంపేస్తారు. ఆ మినిస్టర్ చెప్తున్నాడని బాలాన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు చెప్పు, నా బాల నాకు ప్రాణాలతో దొరుకుతాడా? అందుకు నీకు ఎంత డబ్బులు కావాలి? ఎంతైనా అడుగు. 6 ఏళ్ళు వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంక మీదట నో, నెవర్. చార్లీ, వాడు ఎక్కడా చిక్కకూడదు. నా తమ్ముడిని మాతో తీసుకెళ్లాలనే ఇక్కడికి వచ్చాం. నా తమ్ముడు నాకు కావాలి, ఇప్పుడే, ఈ రోజే. ఏం చేస్తావో తెలీదు, నా తమ్ముడు నాకు కావాలి. ప్రపంచంలో ఎంత గొప్ప కోటీశ్వరుడైనా తమ్ముడు విషయానికి వచ్చేసరికి ఇప్పుడే కదా తల తిరుగుతోంది. నేను ఎన్నోసార్లు చెప్పాను తనని బయటికి రప్పించండి, ఏదో ఒకటి చేయమని చెప్పాను. ఇప్పుడు నా దగ్గర ఎందుకు నరుస్తున్నారు? ఎటువంటి సమస్య లేకుండా అతన్ని రప్పించాలని చెప్పారుగా. చార్లీ, ఇక మన ఇద్దరి మధ్య మాటలు లేవు. మీ తమ్ముడిని సురక్షితంగా తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. అందుకు మార్గం ఏదో నేను చూస్తాను. అడ్డం వస్తే చంపుతాను, లేదా పేల్చేస్తాను.
ఏమైందండి ఏం చెప్పండి. లేదు ఏం లేదు ఏమైంది? నిద్ర పట్టట్లేదా? ఏమైంది? ఏం లేదు. ఏదో ఉంది. చాలా రోజులుగా చూస్తున్నాను. ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నాతో మీరు చెప్పట్లేదు. ఏదైనా నాతో చెప్పండి. ఏమీ లేదని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళి పడుకో, నేను రావడం లేట్ అవుతుంది. లేదు, వెళ్ళి మీరు పడుకో. ఏంటి ఇక్బాల్ ఈ టైంలో వచ్చావు? సారీ సార్, ఈ టైంలో వచ్చినందుకు క్షమించాలి. ఫోన్లో మాట్లాడలేను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే నేను డైరెక్ట్గా వచ్చాను సార్. ఏంటా విషయం? మీ నంబర్నే ఇంకో సిమ్లో కూడా యూజ్ చేస్తున్నారు సార్. డూప్లికేట్ సిమ్? అవును సార్. మీ మొబైల్ని యూజ్ చేస్తూ మీ నంబర్తోనే ఎవరో టెక్నికల్గా ప్లాన్ చేసి మూవ్ చేస్తున్నారు. బెంగళూరులో ఐఐటీలో ఉన్న నా ఫ్రెండ్ రవితో మాట్లాడి ఈ విషయం గురించి నేను డీటెయిల్గా తెలుసుకున్నాను. ఆ నంబర్ని ట్రేస్ చేసి వాడిని ఎలా అయినా పట్టుకోవచ్చు సార్. కానీ దానికి ముందు మీతో మాట చెప్దామని. వద్దు, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటే చాలు. సార్, దీన్ని బట్టి నాకు ఓ విషయం అర్థమవుతుంది. వాడి ప్లాన్ మిమ్మల్ని ఏదో చెయ్యాలనేది కాదు సార్, వేరే ప్లాన్ ఉంది. మీరు మాట్లాడేది, మీకొచ్చే అన్ని కాల్స్ని వాడు వింటున్నాడు సార్. అంతేకాకుండా మీ అప్డేట్స్, ప్రోగ్రామ్స్ అన్నీ వాడికి తెలుసు. 1 సెకండ్. జార్జ్, 2 రోజుల పాటు నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయి. కలిసినప్పుడు నేను చెప్తానులే. గుడ్ నైట్. హలో ఇక్బాల్. హలో సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నాను సార్. ఏంటి సార్? నీతో ఒక రహస్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. నేను 2 రోజుల ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని విజయవాడ వెళ్తున్నాను. ఏంటి సార్ అంత అర్జెంట్? రాఘవరావు గారి షష్ఠిపూర్తి కళ్యాణానికి నేను తప్పకుండా రావాలని ఆయన బలవంత పెడుతున్నారు. సరే, నేనేం చేయాలి సార్? ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకుండా ఉంటే చాలు. నువ్వెప్పుడు నాకు ఫోన్ చేసినా నేను లైన్కి వస్తాను. ఎస్ సార్. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు సార్? నేను ఇప్పుడు బయలుదేరితేనే తెల్లవారేసరికి విజయవాడలో ఉంటాను. అదే ప్లాన్. ఓకే సార్, నేను కాల్ చేస్తాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. వావ్, నేను ఊళ్ళో లేనని తెలిస్తేనే వాడు తన ఆట మొదలు పెడతాడు. అప్పుడు ఉప్పాడ కాలనీ విషయంలో కలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత నా కూతురుతో స్కూల్కి కూడా వెళ్ళాడు. ఇక వాడు ఊరుకోడు. ఇది వాడికి ఖచ్చితంగా ఫైనల్ టార్గెట్ అవుతుంది. సార్, మీరు అనుకునేది? లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్. నా పోలికలను ఉపయోగించుకుంటున్న వాడి లక్ష్యం ఏంటి, దాన్ని నెరవేర్చుకోవడానికి వాడు వస్తాడు. నేను ఇప్పుడు ఆశించేది ఒక్కటే, ఇక్బాల్ సామర్థ్యం, విశ్వాసం. ఎస్ సార్. సార్, ఈ సమయంలో ఈ టైంలో వస్తేనే కదా మీ నిజ స్వరూపం తెలుస్తుంది. మొత్తం ఎంతమంది నేరస్తులు ఉన్నారు? 118 మంది ఉన్నారు. అందులో 42 మంది లేడీస్. వాళ్ళు ఆ బ్లాక్ లో ఉన్నారు. సార్, నీతో కొంచెం మాట్లాడాలి, దయచేసి వింటారా? ఏంటి అది? ఓపెన్ చేయండి. సార్, అది ఓపెన్ చేయండి. సార్, ఇక్కడికి వచ్చారంటే మీ మినిస్టర్ ప్రాణంతో ఉంటారు. వెళ్ళిపోండి. వద్దు, ఓపెన్ చేయి. సార్, ఓపెన్ చేయరా? ఓపెన్ చేయండి. తొందరగా రా, పరిగెత్తు, జాగ్రత్తగా ఉండండి. దగ్గరికి రాకండి. ఎస్. వాట్? హోమ్ మినిస్టరా?
హలో సార్, వాడు నాకు తెలుసు, వాడు తన పని పూర్తి చేశాడు కదా. ఎస్ సార్. వస్తాను సార్. ఒక నిమిషం ఉండు. ఏంటి సార్? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఒకడు బాకీ ఉన్నాడు. ఎక్కడ చూసినా పోలీసున్నారు, తెలుసుగా. జాగ్రత్తగా ఉండు. ఆగో ఆగో ఆగో. సార్, నేను అన్ని విషయాలు విన్నాను. వచ్చి కారులో ఎక్కువ. సార్ అదే వచ్చి కారు ఎక్కువ. నీ బాస్కి ఫోన్ చేసినా వాడు ఫోన్ తీయలేదు. వాడికోసారి కాల్ చేయి. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియడం లేదు. సిటీ లోపలనే ఉంటాడు సార్. ఎక్కడా? నాకు నువ్వు అవసరం లేదు. నీ బాసే కావాలి. నీ కమిషనర్ ఇక్బాల్. రే పంది. హలో రాజు, మీరు ఎక్కడున్నారు? ఈ పాటికి నరకంలో ఉంటాడనుకుంటాను. వాడంతట వాడే కొని తెచ్చుకున్నాడు. యు బ్లడీ. అయితే నేను ఎవరినో కనిపెట్టేశావు కదూ. నేను నీ రైట్ హ్యాండ్ ని నరికేశాను. రేయ్, చార్ల్స్ని చంపిన నువ్వేరా నా నెక్స్ట్ టార్గెట్.
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఆగండి, ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అనవసరం. చార్లీ, ఈ రోజు రాత్రి నేను బయటికి వెళ్ళాలి. విజయవాడ దాకా బై రోడ్, అక్కడి నుంచి విజయన్ బోట్లో కొలుంబు దాకా వెళ్ళిపోవాలి. రేపు రాత్రి అక్కడి నుంచి లండన్. లండన్లో మన హోటల్లో మనం కలుస్తాం. ఒక్క విషయం, ఒక్కో అడుగు కేర్ఫుల్ గా పెట్టాలి. సిటీలో ఎక్కడ చూసినా పోలీసున్నారు. మనం చేసిందంతా కాస్త ఓవరే, అయినా నా పని అయిపోయింది. వాడే విశ్వనాథం, మిస్టర్ విశ్వనాథం, చంపేయ్. నువ్వు విశ్వనాథం కాదు, చార్లీవా? అయితే నేనెవర్ని? నువ్వు నా శత్రువి కాదు, నా టార్గెట్వి మాత్రమే. కానీ ఇప్పుడు నువ్వు కోరి నాకు శత్రువయ్యావు. నా చార్ల్స్, నా బ్రదర్. వాడి బాధ చూడలేక ఈ చేత్తోనే వాడిని చంపేశాను. వాడు చనిపోయిన ఈ ఊళ్ళోనే నేను చనిపోయినా నాకు ఇష్టమే. కానీ ఓటమి ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా అది వినిపిస్తుంది. మన లెక్క అక్కడ తేల్చుకోవచ్చు, కానీ వీడి లెక్క ఇక్కడే తేల్చుకోవాలి. క్లైమాక్స్ ని అంత ఈజీగా పూర్తి అవ్వనివ్వను. వీడు అనుకున్నంత మామూలు వాడు కాదు. అందువల్ల మీరిద్దరూ గొడవ పడితే అందులో ఎవరు గెలుస్తారని అంత ఈజీగా మనం చెప్పలేము. నేను సేఫ్ అవ్వాలంటే మీరిద్దరూ మాత్రం ఆడితే చాలదు. పైగా మన ఇద్దరం మినిస్టర్స్. ఇలాంటి సిచ్యువేషన్లో మీట్ అయ్యేటప్పుడు అందులో ఎవరో ఒకరికైనా అట్లీస్ట్ హార్ట్ అటాక్ అయినా రావాలి కదా. ఫార్మర్ హోమ్ మినిస్టర్ బాలకృష్ణకు వచ్చినట్టు ఒక కార్డియాక్ అరెస్ట్. అవును బాబు, నేనే బాలకృష్ణని చంపేయమని చెప్పాను. ప్రూవ్ చేయగలవా నువ్వు? పైగా నువ్వు నా తమ్ముడిని పట్టుకుని ఆయన నోటి నుంచే నిజాన్ని తెలుసుకున్నావుగా. దాన్ని ఆధారంగా పెట్టుకుని నువ్వేం చేసుండాలి? టైం ఇవ్వకుండా తర్వాత రోజే వచ్చి నన్ను అరెస్ట్ చేసుండాలి. మిస్టర్ శివ, ఈసారి బాలాతో చార్లీ వెళ్ళలేదు. అది కాదంటే అదేంటంటే నో, బాలా ఎక్కడికి సేఫ్గా చేరుకోవాలో దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ని మన ఇంకొకరి చేత చేయిద్దాం. కరీబియన్ బ్రదర్స్ చాప్టర్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. రేపు రాబోయే న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గాను ఎక్స్క్లూసివ్ గాను ఉండాలి. అదే చార్లీని చంపడం. ఆ అనౌన్స్మెంట్ కూడా హోమ్ మినిస్టర్ అయిన నీ నోటి నుండే రావాలి. అంతా సేఫ్ అయ్యేంత వరకు నీకు మాత్రమే ఆ హోమ్ మినిస్టర్ సీటు. ఇదే నా ఆట. అందుకు గొప్పవారైన ఈ మినిస్టర్ గారు ప్రాణాలతో ఉండకూడదు. Gun down. కింద పడేయ్, కింద పడేయ్ త్వరగా. Catch him. నటరాజ్, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. ఉగ్రవాదుల్ని, మాఫియాని పెంచి పోషించి చట్టాన్ని ఒక వ్యభిచారంలాగా మార్చేసిన నీలాంటి రాజకీయ నాయకుల వల్లేరా దేశం నాశనం అయ్యేది. విషపాములు విసిరే నోట్ల కట్లకి ఆశపడి మోకాళ్ళ మీద కూర్చుని ముష్టెత్తుకునే మీలాంటి కొంతమంది వల్లేరా ఈ దేశం ఇలా నాశనం అయిపోయింది. దాన్ని సరిచేయడానికేరా నాలాంటి వాళ్ళు కొందరు పుడతారు. సాక్ష్యాలు లేకుండా నువ్వు చేసిన హత్యలు కోర్టుకి వస్తే నువ్వు ఈజీగా బయటకు వచ్చేస్తావని నీకు తెలుసు. నువ్వు నేరస్తుడు కాదని కోర్టు చెప్తుంది. ఆ తర్వాత నీకున్న ఇమేజ్ తో ఇంకా చాలా చెయ్యాలని నీకు అనిపిస్తుంది. ఇదేరా ఇండియన్ పాలిటిక్స్. నీతిని న్యాయాన్ని హీనంగా చూసే నీచమైన పాలిటిక్స్. నువ్వు ఎంత అరిచి గీపెట్టినా నిన్ను వదిలిపెట్టను.
అమాయకులైన ప్రజల కన్నీళ్లకి నువ్వు కారణమయ్యావురా. నీలాంటి రాజకీయ నాయకుడు నాలాంటి వాడి ముందు, ప్రజల ముందు, కోర్టులో లాయర్ల ముందు, జడ్జి ముందు కాకుండా నడి రోడ్డు మీద ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలరా. నీకు తగిన శిక్ష నేనే విధిస్తాను. ఈ నీచమైన రాజకీయ నాయకుడి మరణం ఆత్మహత్యని తెలియాలి. వీడు చేసిన దారుణాలు ప్రజలకు తెలిస్తే మంచి రాజకీయ నాయకులకు కూడా చెడ్డ పేరే వస్తుంది. ప్రజాసేవ చేయడమే ఊపిరిగా భావించే వాళ్ళకి మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది.